నమస్తే అండి. వెల్కమ్ టు ది లా పాయింట్. ఈ లా పాయింట్ ద్వారా దేశాలకి కూడా ఈ లా పాయింట్ ద్వారా ఎంతో కొంత లా అవేర్‌నెస్ కలుగుతుందని ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి, అబ్రాడ్ అన్ని అదర్ కంట్రీస్ నుంచి కూడా మన లా పాయింట్‌కి ఎంతోమంది మెయిల్స్ పంపించారు. ఎంతోమంది మెసేజ్ ఇచ్చారు. తర్వాత ఇది ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంది. ఎంతోమందికి సపోర్ట్‌గా ఉంది. ఎంతోమందికి ధైర్యంగా ఉందనేది మనకి రివ్యూ మెసేజెస్‌లో మనం అందరం చూస్తూ ఉన్నాం. సో, దీని ద్వారా మనకి ఆస్ట్రేలియా నుంచి ఒక క్లయింట్ అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, నా భార్య క్యాన్సర్‌తో చనిపోయింది. తర్వాత నేను ఇంకొక రెండో వివాహం ఒక 4, 5 ఏళ్ళు ఆగిన తర్వాత వివాహం చేసుకోవాల్సొచ్చి చేసుకున్నాను. ఆవిడ పెళ్ళైన మూడో రోజే అబ్రాడ్ రావాల్సుండి, నేను మ్యారేజ్ సర్టిఫికేట్ చేసి, పాస్‌పోర్ట్ చేసి, అంత వీసా చేసి, అంతా ఒక ప్రొసీజర్ ప్రకారం తను తీసుకెళ్ళే టైంకి తను నాకు రావడం ఇష్టం లేదు. నన్ను మోసం చేసి పెళ్లి చేశారు. సో, ఇంటెన్షనల్‌గా ఇలా జరిగింది. ఇంకొకటేంటంటే 498 డేస్ నాకు 20, 30 లక్షలు ఇస్తారా? లేకపోతే మీ అందరి మీద కేసులు పెట్టేస్తామంటూ ఆ తల్లి, తండ్రి, తమ్ముడిని అందరిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. సో, ఇదంతా ఒక ఎత్తు. నేను ఏ పర్పస్ కోసం చేసుకున్నానో ఆ పర్పస్ యుటిలైజ్ అవ్వలేదు. ఒక పిల్ల అంటే ఆడపిల్ల తండ్రిగా, ఒక పిల్ల మెచ్యూరు మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత తల్లికి ఉంటుంది కాబట్టి, ఆ టైం కల్లా పెళ్లి చేసుకోవాలన్న పర్పస్‌తో నేను చేసుకున్నాను. బట్ తను 2019లో ఈ డిస్కషన్ జరిగింది. 2022 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో తను అంటే అరౌండ్ ఒక 6 మంత్స్ బ్యాక్ ఆ పాప మెచ్యూర్ అయిందంటండి. తనొక్కడే ఉన్నాడు అక్కడ ఆస్ట్రేలియాలో. ఒక చిన్న బిడ్డ మగ పిల్లోడున్నాడు. ఒక ఆడపిల్ల అంతే. సో, వాళ్ళ ముగ్గురు మధ్యలోనే మంచి చెడు అన్నీ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. చాలా బాధపడ్డాను. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం తప్పు చేసినాను? నా టైము నా భార్య చనిపోయి నేను చేసుకోవాల్సొస్తే అది ఒక బాధ అయితే, వీటికి మించిన బాధ ఏంటంటే 20, 30 లక్షలు అడగడం, 50 లక్షలు అడగడం. సో, ఇదంతా ఇంకా కొంచెం దారుణంగా ఉన్న పరిస్థితి. సో, ఇప్పుడు ఆ ఆస్ట్రేలియన్ క్లయింట్ తన ఆవేదనని మనకి చెప్పదలుచుకున్నారట. లా పాయింట్ ద్వారా నా బాధ ఏంటనేది చెప్తాను. మళ్ళీ నాలాగా ఏ సోదరుడు ఇలా ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు, లేకపోతే తెలిసిన వాళ్ళు, రిలేషన్స్ ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారు. కానీ కాని దేశంలో ఒంటరిగా ఉంటున్నప్పుడు ఇటువంటి సమస్యలను ఎదుర్కొనే శక్తి మాకు లేక మేము నిస్సహాయంగా చనిపోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. సో, మా బాధ ఎలా ఉంటుంది అనేది వర్ణనాతీతం. సో, ఒకసారి నా నా ఈ ఆవేదన వ్యూవర్స్‌కి వెళ్ళజేయండి అని చెప్తూ అడుగుతున్నారు. ఇప్పుడు సో, అతనికే మనం కాల్ చేస్తున్నాం. హలో. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. ఇప్పుడు మీరేదైతే ఆస్ట్రేలియాలో ఎదుర్కొంటున్న సమస్య 498 ఉందో, సో, దానివల్ల మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డం, మీరు ఏ పర్పస్ కోసమైతే పెళ్లి చేసుకున్నారో ఆ పర్పస్ యుటిలైజ్ కాకపోవడం, మీరు ఇద్దరు చిన్న బిడ్డలని పెట్టుకొని ఆస్ట్రేలియాలో ఒంటరిగా సమస్యలను ఎదుర్కోవడం, అక్కడ ఆస్ట్రేలియన్ రూల్ ప్రకారం ఇంట్లో పిల్లల్ని వదిలి వెళ్ళకూడదు కాబట్టి, ఏ ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం లేక, ఒక స్విగ్గీ లాంటి డోర్ డెలివరీ పని చేస్తూ, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల మీరు ఇంటికొస్తూ, పిల్లల బాధ్యతలు నెరవేరుస్తున్న టైంలో ఇదే ఒక బాధ అనుకుంటే, ఇక్కడ తల్లి, తండ్రి, తమ్ముడు అందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తప్పుడు 498 వల్ల. అవును మేడం. సో, మీ ఆవేదన ఎలా ఉంది? అక్కడ ఆస్ట్రేలియాలో పరిస్థితి ఎట్లా ఉంది? పిల్లలు ఏ రకంగా ఉన్నారు? ఏం చదువుకుంటున్నారు? ఇప్పుడు ఆ చేసుకున్న ఆవిడ ఎంత అమౌంట్ అడుగుతుంది? ఆవిడ ఉద్దేశం ఏంటి? జడ్జి గారు ఏం డిసైడ్ చేసినారు? అంటే మీ పాస్‌పోర్ట్ ఇచ్చి మిమ్మల్ని పంపించేశారు కదా ఆ దేశానికి. అవును మేడం. సో, అది చెప్పండి ఏం జరిగింది? ఏ ఇయర్‌లో మ్యారేజ్ అయింది అండి? మేడం, నేను ఆస్ట్రేలియా వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది మేడం. తర్వాత సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నా మేడం. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు మేడం. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత మై వైఫ్ యాక్సిడెంట్ కారణంగా చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను పిల్లల్ని తీసుకుని ఆస్ట్రేలియాలో ఉంటున్నాను మేడం. అప్పుడప్పుడు మా అమ్మగారు వచ్చి మాకు హెల్ప్ చేస్తా ఉంటారు. వచ్చి మా బాబుని చూసుకోవడానికి కానీ, బాబు చిన్నోడు బాబుని చూసుకోవడం. అంటే మా వైఫ్ చనిపోయినప్పుడు మా బాబుకి 2 years మేడం. అప్పుడే చనిపోయింది. సో, తర్వాత ఒక 2 years తర్వాత 3 years తర్వాత అందరు చెప్తా ఉన్నావు, 3 years నుంచి ఇట్లా మ్యారేజ్ చేసుకో, ఆడపాప కూడా ఉంది కదా, సో పెద్దది కష్టం, ఎవరో తోడు ఉండాలి కదా పాప అని చూసుకోవడానికి అనే ఉద్దేశంతో చాలా మంది ఫ్రెండ్స్ ప్లస్ చాలా మంది చెప్పారు. తర్వాత తల్లిదండ్రులు కూడా చెప్పడంతో నేను మ్యారేజ్ కి ఎగ్రీ చూడండి, సంబంధాలు చూడండి అని చెప్పానమ్మా. చెప్తే తర్వాత వాళ్ళు వేరే సంబంధం చూడడం జరిగిందండి ఇండియాలో. సో చూసిన తర్వాత వాళ్ళు
అమ్మాయికి ఇష్టం అంటే మీరు రండి అని ఆస్ట్రేలియా ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే అప్పుడు అమ్మగారు ఇక్కడ ఉన్నారండి. సో మా అమ్మగారు పిల్లల దగ్గర పెట్టి నేను ఇమీడియట్ గా నేను బయలుదేరడం జరిగిందండి. వెళ్లే ముందే మళ్ళీ నేను రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను మేడం. మళ్ళీ పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, సో నేను మ్యారేజ్ అనే పర్పస్ లో వెళ్ళలేదు, చూద్దాం అసలు ఏంటి అన్నది చూద్దామని వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత సో డైరెక్ట్ గా మా పేరెంట్స్ మా నాన్నగారు అమ్మగారు ఎక్కడ ఉన్నారు కాబట్టి మా నాన్నగారు నేను మా అన్నయ్య అందరూ కలిసి అక్కడికి వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్తే బాగా వాళ్ళు చూసిన తర్వాత ఎక్కడ చేస్తాను, నేను ఆస్ట్రేలియా చేస్తానండి, అక్కడే ఉంటున్నానండి, ఇలాగా మ్యారేజ్ అయిన తర్వాత భార్య చనిపోయిన తర్వాత పిల్లలండి సో అని చెప్పిన తర్వాత ఓకే ప్రాబ్లం లేదండి, మా చెల్లి కూడా చేసుకునే ఇష్టంగా ఉందని వాళ్ళ అన్నయ్య నాతో అన్నమాట అండి. అయితే మీతో మాట్లాడడం కదండి, మీ చెల్లిని మీరు బయట కూర్చోబెట్టండి, ఆమెతో మాట్లాడాలి కదా అన్నానండి. సో ఆమె బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టిన తర్వాత ఆమె అసలు తల పైకి ఎత్తట్లేదండి. ఎత్తకపోతే నేను మా అమ్మని ఈ సంబంధం నీకు ఇష్టమేనా, నేను ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, సో పాపకేమో అప్పటికి 5 years, బాబుకేమో 3 years, సో నీకు ఇష్టమేనా అంటే ఆ పాప గుర్రూపంగా చెప్పట్లేదమ్మా. చెప్పమ్మంటే అలా అన్నయ్య అంటున్నాడు, అలా వదిని పాప సిగ్గుపడుతుందండి, చిన్నపిల్ల కదా, సో ఇష్టమేనండి అంటే నేనేమనుకున్నాను ఓకే పద్ధతిగా పెరిగిన మా అమ్మాయేమో, సో పల్లెటూరులో పెరిగిన అమ్మాయి పద్ధతిగా ఉంటారా ఉద్దేశం ఏంటంటే నేను పెద్ద ఎంక్వైరీ ఏం చేయకుండా ఏం అడగకుండా ఓకే అనుకున్నాం అమ్మ. అనుకున్న తర్వాత బాగా పూరంటే నేను అసలు నాకు మీ పెళ్లి ఖర్చు కూడా నేనే పెట్టుకుంటానండి, నేను కావాల్సినటువంటి పెళ్లి ఖర్చులు తిరిగి క్యాష్ కూడా నేనే ఇస్తానండి, నేను ఆధ్యాత్మికంగా చదువుకున్నటువంటి వ్యక్తిని నేను, సో నాకు మిగతా హెల్ప్ చేస్తుంటాను, స్కూల్స్ హెల్ప్ చేస్తుంటాను, పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను, సో ఇది నాకు ఇది కాదండి, వైఫ్ కాబట్టి నేను ఇంకెవరు చూస్తారండి, మీ కష్టం మా కష్టం కాదు ఉద్దేశంతో నేను అన్ని చూస్తానంటే వాళ్ళు చాలా సంతోషపడ్డారండి. తర్వాత మళ్ళీ పెళ్లికి తర్వాత వస్తానండి, పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నారు కదండి అన్నాను మేడం. అలా కాదు, మీ పెళ్లి ఇప్పుడే ఇచ్చేసుకోవాలి, తర్వాత అమ్మాయి మళ్ళీ మీ ఎలా ఉంటుందో తెలియదు కదా, మాకు వేరే సంబంధాలు కూడా రావచ్చు, మీ అమ్మాయి ఇష్టపడుతుంది కాబట్టి ఇప్పుడే చేసేసుకోండి అన్నారండి. అంటే అప్పుడు పేరెంట్స్ తో అంతా డిస్కస్ చేసి ఓకే చేసుకో, నాన్నగారు కూడా మరి అలా బ్రదర్ చేస్తున్నారు కాబట్టి చేసేసుకో అన్నారండి. తర్వాత అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను పెళ్లికి ముందు అంటే, ఫోన్ నెంబర్ కంటే వాటర్ అండి అమ్మాయి స్కూల్లో చేస్తుందండి, మేము పద్ధతిగా పెంచామంటే నేనేమనుకున్నానండి వాళ్ళ పల్లెటూరులో చాలా పద్ధతిగా ఉంటారు కదా, మనం ఎంక్వైరీ చేయడం ఎందుకు, స్త్రీలను గౌరవించే ఉద్దేశంతో ఏంటి ఎవరు అడగకుండా మాట్లాడకుండా నేను స్త్రీని అవమానించకూడదు అంటారు కదా మేడం, ఆ ఉద్దేశం ఏంటంటే స్త్రీలో రెస్పెక్ట్ ఉన్న కారణంగా నేనేం అడగలేదు మేడం, ఫోన్ నెంబర్ అడగడం కానీ ఆమెతో మాట్లాడడం కానీ జరగలేదండి. సో తర్వాత గోల్డ్ కావాలన్నారు మేడం, తన పెళ్లికి ముందు గోల్డ్ కావాలంటే ఒక ఆడపిల్ల గోల్డ్ కావాలని గోల్డ్ షాప్ తీసుకెళ్ళడం జరిగిందండి. అప్పుడు కూడా గోల్డ్ షాప్ తీసుకురండి అంటే లేదు మేము వస్తామండి, మేము కావాల్సి కొనేసుకుంటామండి అన్నారండి. అలా కాదు, ఆడపిల్ల కాబట్టి ఆమె కావాల్సిన ఆమె కొనుక్కుంటది కదా, మీకు ఎలా తెలుస్తుంది అంటే ఆమె తీసుకొస్తేనే నేను కొంటానండి, నాకు కావాల్సిన ఏం చెప్తే అప్పుడు బలవంతంగా ఆమె తీసుకొచ్చి జరిగిందండి. అక్కడ కూడా ఆమె నన్ను కలవనకుండా కొంచెం అలా జరిగిందండి. ఆమె కావాల్సిన బంగారం, పట్టు చీరలు మొత్తం నాకు యాక్చువల్ రింగ్ కొనాలంటండి, ఆ రింగ్ డబ్బులు కూడా నేను ఇచ్చేసాను మేడం వాళ్ళకి. ఆ రింగ్ డబ్బులు నేను ఇచ్చేసి తర్వాత లక్ష రూపాయలు క్యాష్ ఇచ్చాను వాళ్ళ అన్నయ్యకి. ఇవన్నీ కొన్నా కాకుండా మరి తిరిగి పెళ్లి ఖర్చులు నిమిస్తాం అది ఉంచుకుంటారు, మీరు ₹1,00,000 క్యాష్ ఇవ్వడం జరిగింది మేడం. సో అయిన తర్వాత వాళ్ళు కూడా బట్టలు కావాలన్నారండి, వాళ్ళ అన్నయ్యకి వాళ్ళందరూ బట్టలు తీసుకున్నారు. తర్వాత పెళ్లి ఖర్చు అన్నవరం, అది పెళ్లి ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. ఆ పెళ్లి ఎక్కడ జరిగిందంటే అన్నవరం దేవస్థానం పై జరిగింది మేడం, 2019 జూలైలో. ఇప్పుడు పెళ్ళయ్యాక ఎన్ని రోజుల్లో వెళ్ళిపోయారు మీరు మళ్ళీ దేశానికి? పెళ్లి అయిన తర్వాత 4 రోజుల్లో ఇక్కడికి వచ్చేసాను మేడం. రిటర్న్ టికెట్ ఉంది మేడం ఆల్రెడీ. ఈ రిటర్న్ టికెట్ లోపే వీళ్ళు పెళ్లి అని హడావుడి చేస్తారు మేడం. అవును మేడం, ఎందుకంటే మీ అమ్మగారు లేరు, అందుబాటులో లేరు, కూర్చొని నిర్ణయించుకోలేదు, అంత టైం ఇవ్వలేదు మేడం, ఇవ్వలేదండి వాళ్ళు. సో మీరు 4 రోజుల్లో రిటర్న్ టికెట్. అవునమ్మా, 4 రోజులు అండి. 26 జూన్ 26 దాకా మ్యారేజ్ అయిందండి 2019 లో. సో ఇంటికి వచ్చేసరికి 27th జూన్ అయింది మన నైట్ కదా మేడం మ్యారేజ్. సో 28th నేను మ్యారేజ్ సర్టిఫికేట్ తొందరగా చేంజ్ చేశాను మేడం, ఎందుకంటే నేను ఇక్కడ తీసుకొచ్చి పిల్లలకి ఆసరాగా ఉంటది కదా, సో నేను పర్మనెంట్ జాబ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏంటంటే నేను ఇమీడియట్ గా నేను మ్యారేజ్ సర్టిఫికేట్ చేంజ్ చేశాను మేడం. 28th నెక్స్ట్ రోజునే, అంటే పెళ్లి అయిన 2 రోజులు అంటే చేంజ్ చేశాను మేడం. మ్యారేజ్ సర్టిఫికేట్ ఎప్పుడైతే అయిందో అప్పుడు పెట్టిందమ్మా ఈ అసలు ఏంటి ఏమన్నది అప్పుడు చెప్పింది. నేను అంతవరకు అసలు మాట్లాడలేదండి, ఇష్టం అన్నవారు. అప్పుడు ఈ
ఈ పెళ్లి అంటే నాకు ఇష్టం లేదు, ఇద్దరు పిల్లలు ఉన్న తండ్రిని ఎందుకు చేసుకుంటాను నేను, ఉమ్, కర్మ ఏంటి, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, నేను టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశాను, నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను టీచర్ కోర్స్ ట్రై చేస్తే జస్ట్ 5 marks మిస్ అయింది, నెక్స్ట్ టైం డెఫినెట్ గా వస్తుంది, నేను ఆ ఉద్దేశం నేనే ట్రై చేస్తాను, నిన్నెవరు చేసుకుంటారు, ఇదేంటమ్మా ఇప్పుడు ఎలాగంటున్నావు, ఇంత షాక్ ఇచ్చేవేంటి, మ్యారేజ్ ముందు చెప్తే వాళ్ళు డబ్బులు పోతే పోయి నేనేం డబ్బులు కూడా అడిగేవాడిని కాదు, మొత్తం అంతా మేము వదిలేసేవాడిని, ఇప్పుడు చెప్పేవేంటంటే అదంతా నాకు తెలియదండి, మా అన్నయ్య మా వదిని వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా అలా ఒప్పుకోమన్నారండి అన్నదని. ఉమ్, నాకు నిజంగా షాక్ అమ్మా, నిజంగా సొసైటీలో ఎంత పద్ధతిగా ఎంత రెస్పెక్ట్ గా పెరిగిన అతన్ని సడన్ గా ఇలా అనేసరికి నాకు నిజంగా నాకు ఇంకా ఏం చేయాలో కూడా తెలియలేదమ్మా. సో ఓకే అనుకుని మనసులో అనుకుని వాళ్ళ అన్నయ్య అందరూ అడిగానమ్మా, ఉమ్, ఏంటి ఎలా చేశారు ఏంటంటే మేము ఇష్టం అనుకున్నామండి, ఎలా చేసినప్పుడు అని వాళ్ళందరూ కూడా ఏమనుకోకండి, మీరు మీకు కావాల్సినటువంటి విడాకులు మేము ఇచ్చేస్తాం అని అన్నారండి. ఉమ్, విడాకుడం కాదమ్మా, ఇది ఇలాంటి బొమ్మల పెళ్లిళ్ళు కాదు కదా, అది మీరు ఏదో పెళ్లి చేసేసుకోవడం విడాకులు అవ్వడం అంటే ఏంటి, పద్ధతి గల ఫ్యామిలీ మాది, మ్యారేజ్ అంటే మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్ మాకు సెకండ్ మ్యారేజ్ కూడా మా ఫ్యామిలీ ఎవరు లేరు, అందరూ కూడా ఫస్ట్ మ్యారేజ్ తోనే సంవత్సరం అలాగా చేసుకున్నారు అందరూనే, ఇలాంటిది ఏంటంటే చెప్తే ఏమనుకోతే ఇచ్చేస్తామండి, మేము విడాకులు ఇచ్చేస్తామని అన్నది. ఉమ్, అలా కాదు, నేను కంప్లైంట్ చేస్తాను, నేను మ్యారేజ్ సర్టిఫికేట్ అయ్యింది కాబట్టి ఇది ప్రాపర్ గా రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి లీగల్ గా, సో నేను కంప్లైంట్ చేస్తాను, మీరు నన్ను మోసం చేసినట్టు ఇలా చేశారంటే అందరూ కాలు మీద పడిపోయి మోసం చేయొద్దండి, చేస్తే మేము పేదవాళ్ళం పోలీస్ స్టేషన్ తిరగలేమండి అని చెప్పడం జరిగిందమ్మా. సో నేను ఆధ్యాత్మికంగా ఉండడం కారణంగా మానవీయ కోణంలో ఆలోచించి, స్త్రీ అనేటువంటి కోణంలో ఆలోచించి, సో నేను కేసు పెట్టకుండా ఆల్రెడీ నాకు టైం అయిపోతుంది హాస్టల్ రావడానికి, పిల్లలు ఆల్రెడీ అమ్మగారేమో చదువుకోలేదమ్మా, అమ్మగారు చదువుకోలేదు, ఇక్కడ అమ్మగారికి ఏం తెలియదు, ఇక్కడ ఆల్రెడీ పిల్లలు బెంగ పెట్టేసుకున్నారటండి. సో నేను అయితే హాస్టల్ వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పేసి 30th June అంటే 26 మ్యారేజ్ 30th June నేను ఆస్ట్రేలియా వచ్చేసారు, వచ్చి వెళ్ళిపోయాను, ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. ఉమ్, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య కూడా మెసేజ్ పంపించాడమ్మా, ఇలా మా చెల్లికి విడాకులు ఇచ్చేస్తాం, మేము లైఫ్ లో కూడా హ్యాపీగా బతుకుతాం, సో మీరేమో మేము మోసం చేసిన విషయం మాత్రం బయట మాత్రం ఎవరు చెప్పొద్దండి ప్లీజ్, మీకు విడాకులు మేము ఇచ్చేస్తాం. అన్నయ్య కూడా నాకు వాయిస్ మెసేజ్ పంపించాడు, వాట్సాప్ ద్వారా పంపించాడు. పంపించిన తర్వాత నేను అనుకున్నాను ఓకే వాళ్ళ జరిగింది ఏదో జరిగింది, మనం ఏం చేస్తాం, మన కర్మ అలా ఉంది అనుకుని ఏం చేశానన్నా, మళ్ళీ 6 months తర్వాత క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి మేడం ఇక్కడ, అప్పుడే మనకి ఎక్కువ హాలిడేస్ ఉంటాయి, 2 months హాలిడేస్ ఉంటాయి. సో అప్పుడు పిల్లలందరూ తీసుకుని నేను ఎట్లాగో కాపురానికి వస్తుందో లేకపోతే విడాకులు ఇస్తా అంటున్నారు కదా, నేను ఇండియా పిల్లల్ని తీసుకుని వెళ్ళానమ్మా. సో పిల్లల్ని తీసుకుని వెళ్ళాను అంటే అమ్మగారు అంతకు ముందు ఒక 1 month ముందు వెళ్ళిపోయారండి, ఉండలేక వెళ్ళిపోయారండి. సో నేను తర్వాత క్రిస్మస్ హాలిడేతో నేను వచ్చానమ్మా. వచ్చేసరికి వాళ్ళు అందరూ వచ్చి పార్క్ దగ్గర రమ్మన్నారు, ఒక పిఠాపురం పార్క్ దగ్గరకు వచ్చి, సో మీరు విడాకులు ఇస్తామన్నా కదండి, విడాకులు మాకు ఒక 50 లక్షల దాకా కావాలని అడిగారమ్మా. ఏంటంటే ఫస్ట్ మీరే తప్పు చేశారు, మీరే నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, నేను దేనికి ఇస్తాను, నేనేమో ప్రాపర్ జాబ్ లేకుండా పిల్లల్ని పెంచుకుంటూ నేను అట్లాగైతే కాలం గడుపుతున్నాను, అవసరమైతే ఇండియన్ తెప్పించుకుంటున్నాను, నేను ఆ ఉద్దేశంతోనే తల్లి స్థానంలో తల్లి ఉంటది కదా ఉద్దేశంతో, నేను ఒక పేదవారు పల్లెటూరు వారు అయితే నమ్మకంగా ఉంటారు, ఇటువంటి మోసాలు జరగవు అనే ఉద్దేశంతో ఇటువంటి ఎంక్వైరీ కూడా లేకుండా మేము పెళ్లి చేసుకున్నాను, అన్ని కూడా నేనే పెట్టుకున్నాను, ఏ కష్టం రాకుండా మీకు ఇంకా నేనే చూసుకున్నా, అలాంటి దాన్ని మీకు నన్ను డబ్బులు అడుగుతున్నారండి, ఎట్ల నుంచి తేవాలండి, న్యాయమైన ధర్మమైనా నన్ను అడగడం జరిగిందమ్మా. అదంతా మాకు అనర్థమండి, మీరు డబ్బులు ఇస్తారా లేకపోతే మేము ఆస్ట్రేలియా వెళ్లకుండా చేస్తాం, మీ పిల్లల భవిష్యత్తు మీ వ్యవస్థ పాడు చేస్తాం, ఏం చేస్తారండి, ఏం చేస్తారమ్మా చెప్పండి, మీరే చెప్పండి, మీకు ధర్మం ఏదంటే లేదంటే మేము కేసు పెడతామండి అన్నారు. దాన్ని అప్పుడు కూడా నాకు పోలీస్ స్టేషన్ అంటే ఏంటి తెలియదు మేడం, ఫస్ట్ అసలు నాకు ఇప్పటి వరకు అటు ఇది కూడా అసలు ఏం తెలియదు, 498 కూడా తెలియదు నాకు యాక్చువల్ గా, అది నా దగ్గర ఎన్ని ఆధారాలు ఉన్నాయి. సో ఇప్పుడు కంప్లైంట్ అయితే పెట్టేసిందమ్మా, పెట్టేసారమ్మా. తర్వాత పెట్టేసిన తర్వాత పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారమ్మా, పోలీసు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా అన్ని కూడా నెగోషియేషన్. అరెస్ట్ అంటే మిమ్మల్ని కటకటాల వెనక వేశారండి? అవునమ్మా, జైల్లో వేశారు. వేసారమ్మా. అది గ్లాస్ డోర్ అమ్మా, అది గ్లాస్. ఫస్ట్ ముందు మాట్లాడారమ్మా, మాట్లాడి నువ్వు 50 లక్షలు నాకు ఇచ్చేసాయి ఆమెకి. అక్కడ పోలీసు వారు కూడా వాళ్ళతో మీకు ఇదైపోయారండి, నువ్వు 50 లక్షలు ఇచ్చేస్తే నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు.
నేను దేనికి ఇస్తాను సార్ ఇదండి, ఇదిగోండి ఆ అమ్మాయి చెప్పిన వాయిస్ మెసేజ్ ఇదిగో చూడండి సార్ అంటే అక్కడ సిఈ గారు వినిపించానమ్మా. సిఈ గారికి వినిపిస్తే ఇవన్నీ కరెక్టే గానండి, ఇవన్నీ మీరన్నీ మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఫారెన్సిక్ లా వచ్చేసరికి చాలా టైం పడుతుందండి, అవన్నీ మీరే కలవచ్చు, అదంతా మాకు అనవసరం, ఇప్పుడు మీరు సెటిల్ చేసుకోండి, అమ్మాయికి డబ్బులు అడుగుతుంది ఇచ్చేసండి అన్నారు. నేను దేనికి ఇస్తాను సార్ అంటే, అయితే మీరు కేసు పెడతాను అంటే, సార్ దేనికి పెడతారు సార్, నేను దేనికి పెడతారు సార్ మీరు కేసు అని అడిగితే, లేదండి మీరు ఆస్ట్రేలియా వెళ్ళరండి. నేను అట్లా ఉండిపోయానమ్మా. మా పేరెంట్స్ పిలవలేదు, ఎవరిని పిలవలేదమ్మా. తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నారు మీరు జైల్లో? 22 అవర్స్ ఉన్నానమ్మా. 22 అవర్స్ ఉన్నారు. 22 అవర్స్ ఉన్నానండి. 22 ఎఫ్ఐఆర్ అయిపోయిందని ఎవరు ఒకసారి వచ్చి అయిపోయిన తర్వాత ఇంకేం ఎఫ్ఐఆర్ అయిపోయింది, మీ లైఫ్ పాడైపోద్దండి, మీరు ఆస్ట్రేలియా కూడా వెళ్ళలేరు, మీరు పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, ఇచ్చాము మళ్ళీ నెగోషియేట్ చేస్తాం సార్, నేను దేనికి ఇస్తాను సార్, డబ్బులు నేను తప్పు చేశానండి నేను అని చెప్తే, అప్పుడు ఎఫ్ఐఆర్ అయిపోయింది, మేము స్టేషన్ న్యాయమూర్తి వారికి తీసుకెళ్దాం అని చెప్పేసి ఆ ఈవినింగ్ తీసుకెళ్ళానండి. ఈవినింగ్ తీసుకుని ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయన చెకప్ క్లీన్ చేసి, అప్పటికే నాకు నీరసం వచ్చేసిందమ్మా. అసలు ఒక వాటర్ కానీ అసలు ఏం తాగలేదమ్మా. 24 అవర్స్ అట్లా అలా ఉంచేసారండి, దోమలు కుడిసి రాత్రి మొత్తం. దాంట్లో నాతో పాటు ఇద్దరు పిల్లలేమో అక్కడ సెంట్రల్ వేసాము, నాతో పెట్టారండి లోపల. చిన్న పిల్లలండి, ఒక 17 years ఎంత ఉంటాయండి, 18 years ఆ పిల్లలు ఇద్దరు ఉన్నారండి లోపల, ముగ్గురు ఉన్నామండి లోపల నైట్ అంతా. సో వేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారండి, నైట్ అంతా అక్కడ వచ్చేసి మార్నింగ్ వచ్చేసరికి వచ్చిన తర్వాత బయటకు తీసుకొచ్చారండి. అందరూ వచ్చి చూస్తారండి నన్ను, బయట చూసి మీరు ఇలా కూర్చోండి అని బయటకు తీసుకొచ్చి ఆ డే అంతా బయట కూర్చోబెట్టారండి. నైట్ అంతా మొత్తం చేశారు మాట, ఎవరు లేకుండా ఎవరు చూడరు కదని. సో మార్నింగ్ మాత్రం తీసుకొని వచ్చేసారండి. మార్నింగ్ వాళ్ళు 8:39 వచ్చారండి. తర్వాత బయట తీసుకొచ్చి కూర్చోండి అని చెప్పారండి. అప్పటి నుంచి మళ్ళీ నెగోషియేట్ చేస్తాం, మళ్ళీ ఇవన్నీ డబ్బులు ఇచ్చేసాను అంటారండి. నేను దేనికి ఇస్తానండి అని చెప్తే ఈవినింగ్ వరకు అట్లా మాట్లాడి ఇప్పుడు జడ్జి గారితో మీరు మాట్లాడారు కదా, 164 రికార్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు జడ్జి గారు, అప్పుడు ఆయన ఏం అడిగారు, మీరు ఏం చెప్పారు అది చెప్పండి. ఆ రోజు తీసుకెళ్లారమ్మా. యాక్చువల్ గా ఆ రోజు కూడా ఎట్లా ఈవినింగ్ 5 o'clock తర్వాత తీసుకెళ్లారండి. అంటే ఏంటి, 5 దాటిన తర్వాత జడ్జి గారు ఉండరు, మళ్ళీ నైట్ తీసుకొచ్చి ఇక్కడికి మళ్ళీ ఇబ్బంది పెట్టొచ్చు, మళ్ళీ డబ్బులు గురించి మన లక్కీగా ఆ రోజు మెజిస్ట్రేట్ వారు ఏదో మీటింగ్ కారణంగా కొద్దిగా ఆలస్యం అయ్యి ఆ టైంకల్లా అక్కడ మీటింగ్ అయిపోయి రావడం జరిగిందండి. సో నన్ను ప్రవేశపెట్టారండి ఆయన ముందు నమస్కారం పెట్టి, సార్ ఇట్లాగండి అసలు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారో కూడా తెలియదండి, అసలు ఏంటంటే నాకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదండి, ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదండి, తీసుకొచ్చారు నిన్న ఎలా చేశారు సార్ అంటే, కౌన్సిలింగ్ చేశారండి, కౌన్సిలింగ్ చేయలేదు సార్, అసలు ఏం చేయలేదండి, డైరెక్ట్ గా ఇలా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు సార్ అని. నాకు 2 పిల్లలు సార్, ఇలా ఫస్ట్ భార్య ఇలా హాస్పిటల్ చనిపోయిన తర్వాత నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నానని చెప్పానండి. చెప్తే నా కళ్ళ నీట మొత్తం అర్థమైపోయిందండి, మొత్తం అర్థమైపోయి సో అలా ఉండని చెప్పి అక్కడ మొత్తం అంతా రాసుకున్నారు, అదంతా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ పక్కన స్టినోవారు అంతా రాసుకోవడం జరిగిందండి. సో జరిగిన తర్వాత ఓకే మీకు బెయిల్ ఇచ్చానని మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. కానీ రూల్ ప్రకారం పాస్పోర్ట్ మాత్రం రేపు ఇవ్వండి అన్నారు. నేను పాస్పోర్ట్ తర్వాత ఇచ్చేయడం జరిగిందండి. తర్వాత అక్కడ ఆర్డర్ కాపీ కూడా ఎట్లా ఇచ్చారండి అంటే, సో మీరు ఎటువంటి కౌన్సిలింగ్ లేకుండా ఏ గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా మీరు ఇలా అరెస్ట్ చేయడం చాలా ఇదంటే దాంట్లో ఆర్డర్ లో రాశారండి. మీకు అంత కాదు, మీ పాస్పోర్ట్ చీజ్ చేయాలి, అంతగా అరెస్ట్ చేయకూడదు మీరు అంతే అని ఆర్డర్ కాపీలో రాసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసులు చేసిన కూడా సర్టిఫికేట్ లేవని దాంట్లో రాయడం జరిగింది. వాళ్ళు ఏం రాశారు, రిమాండ్ రిపోర్ట్ లో ఇతను బెయిల్ ఇచ్చేస్తే ఇతను బయటకు వెళ్ళిపోతాడు, అందరినీ సాక్షులను భయపెట్టించేసి ఇచ్చేస్తాడు అని చాలా ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా సంతకం పెట్టలేదు. మా సంతకం ఎలా వచ్చిందో కూడా తెలియదు పోలీసు వారు. ఎంత దారుణం అంటే చూడండి అమ్మా, అది యాక్చువల్గా మిమ్మల్ని ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత పెట్టకముందు ఇంటికి పంపించేస్తాను, మిమ్మల్ని పేరు మీరు కట్టకూడదు అన్నారండి. నేను సంతకం పెట్టమంటే నేను మామూలుగా ఇంటికి పంపించేస్తారు కదా సంతకం పెట్టమన్నా, దాన్ని వాళ్ళు మ్యానిపులేట్ చేసి దాన్ని ఫార్జరీ చేసి దాన్ని రిమాండ్ రిపోర్ట్ లో అలా చేయడం జరిగిందండి. ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందమ్మా, రిమాండ్ రిపోర్ట్ లో ఏంటంటే 3 నెలల ముందు పెళ్లికి ముందు ఆస్ట్రేలియా నుంచి మేము ఇండియాకి వచ్చి కట్నం అడిగమంటండి మా అమ్మగారు నేను. ఆ టైంలో మేము అమ్మగారు నేను ఆస్ట్రేలియాలో ఉన్నామండి. మరణం అబద్ధం చెప్పిన పాస్పోర్ట్ స్టాంపు ఎయిర్పోర్ట్ వాళ్ళంతా సెంట్రల్ ఫోర్స్ కదమ్మా, ఉంటాయి కదమ్మా. మనం ఇది ఎక్కడ ఇప్పుడు మనకి మేము ట్యాక్స్ కట్టినా సరే ప్రతి పైసా కూడా మనకి కలెక్ట్ చేస్తూ ఉంటదమ్మా. ఇక్కడ మోసం అవును అలా రాశారమ్మా. రాసి మళ్ళీ జనవరి నెలలోనంటే మా ఇంటికి వచ్చిందంటే మేము చూసేసామంట వేద్దానన్నా. మీరు అంటే ఎవరెవరు, మీరు అంటే మీరే, మీరు అంటే మీరేనా, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములా?
నేను మా అమ్మ మీరిద్దరూ ఆమెను ఇంటికి వచ్చినప్పుడు నెట్టేశారట. అవునమ్మా, మా నాన్నగారు అందరూ నెట్టేసామటండి. మీరు ఆ టయానికి ఎక్కడున్నారు? ఆస్ట్రేలియాలో ఉన్నారు. నేను అంటే ఆమె ఏం చేసింది, ఇండియా వచ్చిందని తెలుసుకుని అలా పెట్టిందమ్మా. అప్పుడు ఇంకో జనవరి నెలలో 5వ తారీఖు నుంచి వచ్చి మళ్ళీ 8వ తారీఖు వచ్చినట్టు రాశారమ్మా. అప్పుడు ఏంటంటే నేను ట్రీట్మెంట్ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళానమ్మా. అక్కడ హోటల్లో అది మొత్తం నా ఏటీఎం ట్రాన్సాక్షన్స్ మొత్తం అన్ని హోటల్లో రిసీట్ ఇస్తారు కదా, అది కూడా నేను నా దగ్గర ఉందమ్మా. నేను చెప్పేది పెళ్లికి ముందు కూడా మేము వచ్చి కట్నం అడిగామంటే వాళ్ళు అంత ఇచ్చుకోలేమన్నారట. అది కూడా రాశారమ్మా. ఆ టైంలో నేను మా అమ్మగారు ఆస్ట్రేలియాలో ఉన్నామండి. సో కంప్లైంట్లు ఏం రాశారమ్మా, 21వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారటండి. 20వ తారీఖున అమ్మ ఇంటికి వచ్చిందటండి. మేమంతా పేదాన్ని బయటకు వెళ్ళిపో అన్నామటండి. మళ్ళీ 21వ పొద్దున్న మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా, వాళ్ళేమో మేము వాళ్ళని బెదిరించినట్టుగా, మాకు కండిషన్ తెలుసు వాళ్ళు తెలుసు అన్నట్టుగా చాలా ఫాల్స్ గా రాశారు. మేము అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు మా ఇంటికి రాలేదండి. 25వ తారీఖు మా ఇంటికి రాలేదు. మీరు 25వ తారీఖున ఎక్కడున్నారు? 21 కాదమ్మా, 20వ తారీఖున 20 అమ్మ. 20 అమ్మ. ఈ జనవరి 20లో మీరు ఎక్కడున్నారు? నేను రాజమండ్రి వెళ్ళానమ్మా. రాజమండ్రి ఎన్ఫీల్డ్ షోరూమ్ లో నేను వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. నేను అక్కడ ఉన్నానమ్మా ఆ టైంలో. ఆ టైంలో ఇంటికి వచ్చినట్టు పెట్టారండి. ఎంత దారుణం చూడండి అమ్మా. 21వ తారీఖు నేను ఆల్రెడీ 21వ తారీఖు మా ఇంటికే రాలేదమ్మా. నేను నాకు ఒక స్వామీజీ ఒక కార్యక్రమం ఉంటదమ్మా అక్కడ. మా జనవరి 21 ఒక కార్యక్రమం జరుగుతుంది, జనవరి జన్మదినం. దాంట్లో ఎక్కువ ప్రతి సంవత్సరం మేము అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, అన్నదానం అని చేస్తూ ఉంటాం. ఏ స్వామీజీ గారు? ఆయన స్వామి ఓంకార స్వామీజీ అని ఒక స్వామీజీ ఉన్నారమ్మా. నేను అదే స్కూల్లో చదువుకున్నాను అన్నమాట. అదే స్కూల్లో చదువుకున్నానండి నేను. ఆ స్కూల్లో చదువుకోవడం ఈ భగవద్గీత ఇవన్నీ కూడా బాగా అందరికి నేర్పించడం, ఈ యొక్క భజన చేయడం, ఓకే ఇచ్చిన శాస్త్రం ఇవన్నీ కూడా అట్లా మాకు ఆధ్యాత్మికంగా ఓకే నలుగురు సేవ చేయడం, సోషల్ సర్వీస్ చేయడం, ఇట్లా అలా ఆ స్కూల్లో చదువుకున్నాం. అది అంటే ప్రతి ఇయర్ కి కూడా ఏంటంటే మేము సాధ్యమంత వరకు ఆశ్రమం డొనేషన్ ఇవ్వడం అని, అన్నదానానికి అని, లేని పిల్లలకు బట్టలు కొని పెట్టడం అని అట్లా చేస్తూ ఉంటాం మాతది. అవును, ఎందుకంటే మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి ఆ గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఎక్కడున్నా గానీ పాటిస్తూ ఉంటారు. పాటిస్తున్నాం. అదే స్కూల్లో మేము చదువుకున్నాం కాబట్టి నేను హాస్టల్ వెళ్ళిన తర్వాత కూడా అంటే మనకి సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా. అప్పుడు మా టాయిలెట్లు ఉండేవి కదమ్మా. నేను హాస్టల్ వెళ్ళిన తర్వాత నా యొక్క సంపాదనలో కొద్ది కూడా పెట్టి అక్కడ మోడర్న్ టాయిలెట్స్ కట్టించానమ్మా అదే స్కూల్లో. అదే స్కూల్లో మళ్ళీ మేము చదువుకున్న పల్లెటూరు స్కూల్లో కూడా అక్కడ బెంచీలు గేట్లు ఏర్పాటు చేసి ఆడపిల్లలు ఓల్డ్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి ఆడపిల్లలు ఏదో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అక్కడ మనకి హెచ్ఎం గారు హెడ్ మాస్టర్ నాకు చెప్తే నేను వెంటనే వాళ్ళకి కనిపించకుండా ప్రేయర్ చేసేటప్పుడు ఈ మగవాళ్ళు వాళ్ళు కనిపించకుండా పెద్ద ప్రహరీ కూడా కట్టించడం జరిగింది, గేట్లు పెట్టి. సో ఎన్నో కార్యక్రమాలమ్మా. ఒక కలెక్టర్ ఏదో కార్యక్రమం చేసినప్పుడు కూడా ఏదైనా వస్తే ఆయనతో ఫోన్ లో మాట్లాడి అక్కడ అనాథ పిల్లలకి చదువుకు నాకు డొనేషన్ కలెక్టర్ గారు పంపించడం, కలెక్టర్ గారు ఏమో చాలా అప్రిషియేట్ చేసినట్టుగా ఫోటోలో రావడం ఇవన్నీ కూడా చాలా జరిగాయి అట్లా. సో ఇంత ఇదిగా ఉన్న మీరు ఒకేసారి వీళ్ళు పరువు తీసేసి ఈ తప్పుడు కేసుల్లో అరెస్ట్ దాకా తీసుకుని వెళ్ళి 24 గంటలు మిమ్మల్ని పోలీస్ కస్టడీలో తీసుకొని కనీసం మంచినీళ్ళు, భోజన సదుపాయాలు లేకుండా ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటంటేనండి 498A 41A CRPC ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అనేది చేయకూడదు. నాట్ ఓన్లీ దట్ 498A 7 ఏళ్ల లోపు ప్రతి పనిష్మెంట్ కి ప్రతి ఐపీసీ సెక్షన్ ని బేస్ చేసుకొని వాళ్ళని ఇమీడియట్ గా స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయకూడదు. కోర్టులో ప్రొడ్యూస్ చేయగానే జడ్జి గారు అడుగుతారు, ఏమయ్యా ఇది స్టేషన్ లో ఇచ్చే బెయిలే కదా, ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే అతను ఏం చెప్తాడు, ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా. సరే ఇతను బెయిల్ ఇచ్చేస్తే మళ్ళీ ఆ దేశం వెళ్ళిపోతాడు సార్, అందుకని పట్టుకోవాల్సి వచ్చింది అంటాడు. అప్పుడు మంచి అవకాశం అనమాట. పోతే పోనీలేండి, ఒకసారి అరెస్ట్ చేసినా ఇబ్బంది లేదు. జడ్జి గారు ముందు వెంటనే ప్రొడ్యూస్ చేశాడు. సో జడ్జి గారు మీ ఆవేదన విన్నారు. ఇమీడియట్ గా వాళ్ళతో నీకు ఎందుకయ్యా, నీ పాస్పోర్ట్ నీకు ఇప్పిస్తాను, నువ్వు ఆ దేశం పో, నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నిజంగా భగవంతుడి రూపంలో నిజంగా ఆయన ఆ రోజు మాకు అలా కనిపించి ఆయన స్థల వల్ల మేము ఈ రోజు ఎలా వచ్చాము ఆస్ట్రేలియా. జడ్జి గారు దేవుడి రూపంలో కనిపించి ఇంకా ఈ సమాజంలో ఇంకా ఏదైనా బతికుందని న్యాయ వ్యవస్థ ద్వారా మన నమ్మకం ఇంకా అలా బతికి ఉందమ్మా. అంతేనండి, ఎందుకంటే ఆ రోజు పోలీసులు మోసం చేసి తల్లిదండ్రులు ఈ ఇబ్బంది పడుతూ ఇటువైపు భార్య కుటుంబీకులు ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్న టైంలో మిమ్మల్ని ఆదుకున్నటువంటి ఆ జడ్జి గారు ఈ పరిస్థితి తెలుసుకొని ఇమీడియట్ గా మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరు నిర్బంధించలేరు అని చెప్తే మీరు మీ బిడ్డల కోసం పరిగెట్టుకుంటూ వచ్చేసారు. అంతే. సో ఇప్పుడు కూడా మీ ఏ కేసు అయితే జడ్జి గారు ముందుకు వస్తుందో సో మళ్ళీ కానీ జడ్జి గారు చూడు ఇంత మోసం చేసిందా ఈ అమ్మాయి, 30 లక్షలు 40 లక్షలు అడుగుతుందా, మీరు కనీసం శారీరకంగా కలిసింది లేదు ఆ అమ్మాయితో,
అదే రకంగా ఆ అమ్మాయిని వేధించింది లేదు. సో వీటన్నిటికీ మించి అసలు వాళ్ళు ఏదైతే డేట్స్ పెట్టారో ఆ డేట్స్ లో మీరు ఆ పరిసర ప్రాంతాల్లో లేరు. ఒకవేళ ఇండియాలో ఉండుండొచ్చు, ఇండియా వచ్చాడనే తప్పుడు కేసులు పెట్టారు, ఇండియాలో ఉండుండొచ్చు. కానీ ఆ ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఆవిడ చెప్పిన డేట్కి ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్ కోసం రాజమండ్రి వెళ్ళారు, తర్వాత ఇంకొకసారి వచ్చి మీరు హైదరాబాద్లో ఉన్నారు. సో ఈ టికెట్స్ ఆ డేట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏదైతే జడ్జి గారు ఉన్నారో, ఇదిగో పాపం ఇతన్ని ఇంటెన్షనల్గా ఇబ్బంది పెడుతున్నారు, ఇతను ఆస్ట్రేలియాలో ఉండి ఇక్కడ పేదవాళ్ళకి పేద విద్యార్థులకి సర్వీస్ చేస్తున్నాడు, వీడి దగ్గర బాగా డబ్బు ఉందని 30 లక్షలు ఇవ్వు 50 లక్షలు ఇవ్వు ఆ రోజు ఒప్పుకున్న మనిషి ఈ రోజు నాకు ఇష్టం లేదు నేను రాను అంటే, మోసం చేసే ఉద్దేశం ఉంటే మన మ్యారేజ్ సర్టిఫికేట్ చేసుకోంగా. మోసం చేసే ఉద్దేశం ఉంటే 6 లక్షలు ఖర్చు పెట్టి మన పెళ్లి మన ఖర్చుతో మనం చేసుకోంగా. వేధించే ఉద్దేశం ఉంటే వెంటనే అమ్మాయిని మళ్ళీ టికెట్ కొని తీసుకెళ్లే వాళ్ళం కాదు కదా. సో వదిలించుకునే ఇంటెన్షన్ అనేది మనకి లేదు, చెప్పకుండా చేశామనేది అబద్ధం. ఈ తప్పు వాళ్ళు చేశారన్న విషయం వాళ్ళకి తెలిసి వాట్సాప్ వాయిస్ మెసేజ్లో దయచేసి మేము మోసం చేశామన్న విషయం బయటికి చెప్పకండి, మీరు ఈసారి ఇండియా రాగానే విడాకులు ఇచ్చేస్తామని వాళ్ళ బ్రదర్ మీకు ఇచ్చినటువంటి వాయిస్ మెసేజ్. వీటన్నిటినీ చెప్పండి మేడం. మా నాన్నగారు కూడా మాట్లాడినప్పుడు కూడా ఈ పెళ్లి అయితే నాకు ఇష్టం లేదు, నేను 2 పిల్లలున్న తండ్రి నేను 3 పెళ్లి చేసుకుంటాను అని మా అన్నయ్యతో చెప్పాను. నేను చెప్పినా సరే మా అన్నయ్య కూడా ఓకే అన్నాడు. సో నేను స్కూల్కి వెళ్ళిపోతుంటేనేమో మా అన్నయ్య నెక్స్ట్ వాళ్ళు వస్తున్నారంటే వైజాగ్ నుంచి వచ్చేస్తానంటే, మీరు పర్లేదు నువ్వు కూర్చో, ఏం పర్వాలేదు నువ్వు కూర్చో, ఆయన వస్తాడు అంతే, నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు చెప్పేసి అని అన్నాడు. కానీ ఆ రోజు మా అన్నయ్య అన్న ప్రకారం ఆయన వచ్చిన తర్వాత నేను కూర్చున్నాను. కనీసం నేను ఆయన ముఖం కూడా చూడలేదు, నేను చూడకుండానే పెళ్లి చేసుకున్నాను అనేటువంటి భావంతో ఆమె చెప్పడం జరిగిందమ్మా. చూడండి ఎంత ప్లాన్డ్ గా చేశారు చూడమ్మా. వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కలిసి నువ్వు అట్లా ఉండి మీరు నడిపిస్తావని చెప్పి అట్లా మొత్తానికి అలా అమ్మాయి ఒప్పుకుందమ్మా. మా నాన్నగారితో మాట్లాడిందండి. అప్పుడు నేను ఏం చేశానంటే మాట్లాడుతూ మా నాన్నగారు చిన్న ఫోన్ అమ్మ, వీడే తెలియదు. నేను ఏం చేశానంటే అమ్మాయి మనం మోసం చేసింది, మళ్ళీ మీరు ఏమైనా ఫోన్ చేస్తున్నా రికార్డ్ చేయండి అంటే మా నాన్నగారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారండి. మాట్లాడుతుంటే ఇలాగ ఏం చేశారట, ఆయనకి రికార్డింగ్ తెలియదంటే మా అన్నయ్య గారు అమ్మాయి ఉందండి, ఆ అమ్మమ్మ నువ్వు రా అని స్లోగా మళ్ళీ రికార్డ్ చేయమంటే మధ్యలో రికార్డ్ చేసింది. అప్పుడు మాట్లాడిందంటే తర్వాత అర్థమైపోయింది, కట్ చేసిందమ్మా ఫోన్. సో ఆ వాయిస్ మెసేజ్ కూడా మన దగ్గర ఉందమ్మా. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే సార్, ఒకవేళ జడ్జి గారు మీ ఆవేదన అర్థం చేసుకుంటే ఇక్కడ శారీరకంగా మీరిద్దరూ కలవలేదు కాబట్టి యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం ఇది చెల్లని పెళ్లిగా నిర్ధారించండి. ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేశారు, ఇలాగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఈ రోజు నేను డైవర్స్ ఇవ్వాలి అంటే ఇంత డబ్బు అడుగుతుంది, నేను మోసం చేసింది లేదు, తప్పు చేసింది లేదు, ఆ అమ్మాయి కలిసి కడుపు చేసింది లేదు, ఆ అమ్మాయిని కొట్టి తిట్టి వేధించింది లేదు. వాళ్ళు డబ్బు కోసం ఇంటెన్షన్గా నన్ను నా కుటుంబ సభ్యుల్ని వేధిస్తూ ఈ రోజు నన్ను రోడ్డుకి ఈడుస్తూ ఈ రోజు నా మీద తప్పుడు కేసులు వేసి జైల్లో పెట్టారు. కాబట్టి దయచేసి ఈ ఫోన్ వాయిస్ మెసేజ్ని, వాళ్ళ అన్నగారు పెట్టిన వాయిస్ మెసేజ్ని మళ్ళీ మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుని, అంటే సైబర్ క్రైమ్ అంటారు కదా, ఆ రకంగా ఒకవేళ ఇది ఆ ఫోన్లో నుంచి వచ్చిందా, ఇది వాళ్ళ అన్న వాయిస్ అయినా, లేకపోతే అమ్మాయి నెంబర్ నుంచి ఈ టైంకి ఫోన్ చేసిందా, సో ఎవ్రీథింగ్ మీరు అది చెక్ చేసుకొని ఇది చెల్లని పెళ్లిగా నిర్ధారించండి అని మనం జడ్జి గారిని అడగచ్చు. ఎందుకంటే మనం ఏ పర్పస్ కోసం చేసుకున్నామో అది యూటిలైజ్ అవ్వలేదు. తర్వాత ఇంటెన్షనల్గా వాళ్ళు డబ్బు కోసమే ఈ అమ్మాయిని తల వంచి తాళి కట్టించి తర్వాత మళ్ళీ తలపొగురుగా ఈ తప్పుడు 498 వేయించి అసలు 24 hours కస్టడీలోకి తీసుకోవడం అంటేనే ఒక పెద్ద క్రైమ్ అది. సో ఇటువంటి దానికి పాల్పడ్డటువంటి పోలీస్ అధికారులు కూడా శిక్షార్హులు. ఎందుకంటే లా ఎన్ఫోర్స్ చేయాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్. అటువంటిది లాని ఇది ఈ రకంగా ఉంటుంది, ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని చెప్పాల్సిన వ్యక్తులే గైడ్ లైన్స్ కి విరుద్ధంగా స్టేషన్లో పెట్టి కస్టడీలో అతను పారిపోతానంటే పట్టుకోవాలా? అతను తన ఇంట్లో ఉన్నప్పుడు తను తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఆ దేశం ఎందుకు వెళ్ళిపోతాడు? నీకు కోర్టుకొచ్చి సమాధానం చెప్తాడు కదా. లేదు వెళ్ళిపోవడానికి పారిపోవడానికి అసలు ప్రాపర్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళదే మోసం అనేది మీకు తెలుస్తుంది కదా. అసలు కొట్టినది కాదు, తిట్టింది కాదు, ఆ అమ్మాయిని తీసుకెళ్లకుండా ఉద్దేశం ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ చెయ్యరు, చేశాడు. వెంటనే తీసుకెళ్లడం కోసమే మళ్ళీ ఈ దేశం వచ్చాడు. మరి ఆవిడ ఇష్టమైతే వెళ్ళాలా, కష్టమైతే విడాకులు ఇవ్వాలి. అంతేగాని 498A అనే పదానికి ఆ కేసు పెట్టడానికి ఇక్కడ అసలు ఇంచు ప్లేస్ కూడా లేదు. అది గాలి దూరని సందులో ఒక పెద్ద రాజకోట కట్టినట్టు కట్టేశారు వీళ్ళు. అక్కడ నువ్వు పెట్టే అవకాశమే లేదు. ఎందుకంటే వాడు కొట్టింది లేదు, తిట్టింది లేదు. వాడు కట్నం అడిగితే వాడు ఎదురు 6 లక్షలు ఎందుకు పెడతాడు మీకు?
అరే దారిన పోయే పిల్లలకే స్కూళ్ళల్లో టాయిలెట్స్ కట్టిస్తూ స్కూల్ పిల్లల్ని చదివిస్తూ ఇంత సర్వీస్ చేసేవాడు చేసుకున్న వ్యక్తి దగ్గర నుంచి కట్నం ఆశించడానికి నువ్వేమన్నా పెద్ద కోటీశ్వరరాలువా? అతను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకుంటున్నాడు అనేది మోసం చేయడానికి నీకు తెలియదా వాడికి 2 బిడ్డల తండ్రి అని? అతను అడిగాడు కదా, ఏంటమ్మా నువ్వు తల పైకెత్తట్లేదు, నీకు ఇష్టమా ఇష్టం లేదా, నా పరిస్థితి అయితే ఇది వచ్చింది బిడ్డలను చూసుకోవడానికి, నీకు ఇష్టమైతే చేసుకో కష్టమైతే మానేసి అంటే అన్నిటికీ తలకాయాడిచ్చి ఈరోజు వద్దు అంటే మంచిదే, నువ్వు వద్దు అనుకుంటే ఓకే, నాట్ ఎట్ ఆల్ నాట్ ఫోర్స్. నువ్వు కామ్గా విడాకులు ఇచ్చేయాలి, డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? అవునమ్మా, కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేదానికి ఇలా అసలు ఇబ్బంది పెట్టడం దేనికమ్మా? ఇబ్బంది పెట్టడం కాదు సార్, వీళ్ళు డబ్బుల కోసమే ఇంటెన్షనల్ గా ఒక అమాయకమైన ఒక ఆధ్యాత్మికంగా ఉండే ఎన్ఆర్ఐని టార్గెట్ చేసి ఈ ప్రీ ప్లాన్ స్కెచ్ వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు ఇవ్వకపోతే ఆవిడ కేసులు వెనక్కి తీసుకోదు. పాపం మీ అమ్మగారు మొన్న చెప్తున్నారు మీ పాప ఆస్ట్రేలియాలో మెచ్యూర్ అయిందని, ఆ టయానికి ఆవిడ ఆస్ట్రేలియాకి వెళ్ళలేని పరిస్థితి అయిందని, ఒక మగబిడ్డే ఆ పిల్లకి మంచి చెడు చేసుకున్నాడని, మేము ఇంకా బ్రతికుండి దేవికి తల్లి మా బిడ్డకు అనవసరంగా పెళ్లి చేసి వాడి గొంతు కోసినాం, వాడు వద్దంటూనే ఉన్నాడు. ఈరోజు వివాహ వ్యవస్థ అంటేనే చాలా భయంగా ఉన్న పరిస్థితి అయిపోయింది. ఆడపిల్లలు ఇంత తప్పుడు కేసులు ఇంత తెగించి ఇట్లా చేస్తుంటే మాకు మా బిడ్డ మిగలడనిపిస్తుంది. కానీ బిడ్డ చెప్పిన మాటలు ఏంటంటే, ఒకవేళ నేను నా 2 బిడ్డలతో కలిసి ఆస్ట్రేలియాలో చనిపోతే భారతదేశంలో ఒక మంచి చట్టం రావాలి, ఆడవాళ్ళు పెట్టినటువంటి తప్పుడు సెక్షన్లని ప్రాపర్ ఎంక్వైరీ చేయకుండా, మీరు గనక ఎంక్వైరీ చేయకుండా అరెస్ట్ గనక మమ్మల్ని చేసి ఉన్నా, లేకపోతే మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టినా, ఇలాగ పరువుతో కూడుకున్న కుటుంబాలు అయితే ప్రాణత్యాగం చేసేస్తాయి. సో దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది, నా బిడ్డ అటువంటి నిర్ణయానికి వస్తున్నాడు, దయచేసి మీరు ఆదుకోవాలి అని. అవునండి, వచ్చానమ్మా. ఒక ఆడపిల్ల ఉన్న తర్వాత ఎంత బాధ నాకు తెలుసమ్మా. వచ్చిన తల్లి స్థానాల్లో ఉండి మా పిల్లని అంతా బాగా చూసుకుంటుందని చేసుకుని మ్యారేజ్ చేసుకుంటే ఆ ఫాల్స్ కంప్లైంట్ నన్ను మోసం చేయడమే కాకుండా ఫాల్స్ కంప్లైంట్ పెట్టడం వల్ల నా పిల్లలకి అసలు భవిష్యత్తు లేకుండా పోయిందమ్మా. ఇక్కడ అసలు వంట చేసే వాళ్ళు ఎవరు లేరండి. నేనే జాబ్ మానేసేసి పొద్దున్న తీసుకెళ్లి మన మధ్యాహ్నం తీసుకురావాలి. మా హాస్టల్ రూల్ ప్రకారం బయటకు వెళ్ళకూడదండి. ఈ టైంలో ఆ బాబు పెద్దదవుతుందిరా అని మా అమ్మ చెప్తూ ఉండేదండి. మా అమ్మగారిని ఇక్కడ తీసుకొచ్చి చేద్దామంటే మా అమ్మగారిని కూడా కేసులో ఇరికించేశారండి. అమ్మగారిని నాన్నగారిని ముసలాయన నడవలేరమ్మా, ఆయన కాళ్ళు ఇలా వంకర పోతాయి. ఆయన వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోస్తున్నట్టు మా అన్నయ్యని కూడా పెట్టేశారు 498 లో. అసలు మా ఇంటికి వచ్చి కాపురమే చేయలేదమ్మా, అసలు కాపురమే చేయలేదండి. మా ఇంటి ఆ చుట్టుపక్కల కూడా అడిగితే ఎవరు తెలియదు అంటారమ్మా ఎవరో. అలాంటిది వాళ్ళందరూ కూడా ఇరికించేసి కావాల్సిన విధంగా వాళ్ళని అన్ని కేసులు పెట్టించేసి, తర్వాత లాస్ట్ ఇయర్ అమ్మాయి మెచ్యూర్ అయిందమ్మా. నిజంగా నాకు చాలా బాధేసిందమ్మా. ఎందుకు అసలు మనం ఇంత సొసైటీకి ఇంత న్యాయం చేసాము, ఇంత అదంతే నాకే ఇలాగ ఎందుకు వచ్చింది అని నిజంగా నాకు వ్యవస్థ మీద చాలా ఒక రకంగా చాలా బాధ కలిగిందమ్మా. అసలు ఈ పోలీసులు అసలు ఏంటి మనం న్యాయం చేస్తారంటే ఇదేంటి ఏళ్ళలో తప్పుడు కేసులో మనల్ని ఇరికించేసి ఎన్ఆర్ఏ అంటే వాళ్ళ దగ్గర పెద్ద డబ్బు ఉంటుంది ఉద్దేశం మొత్తం అందరూ ఒక ఏకమైపోయి నన్ను ఇంత ఇబ్బంది పెట్టవలసింది. నేను తప్పు ఏం చేశాను? నేను నా దేశానికి, నా భారతదేశంలో పుట్టి దేశానికి సేవ చేయడం నేను చేసిన తప్ప, ఏదో నేను ఒక రూపాయి ఇస్తే దాంట్లో పావాలా ఖర్చు పెట్టడం, పేదలకు ఖర్చు పెట్టి అక్కడ గుళ్ళని వాటిలు కానీ స్కూల్స్ కానీ పిల్లలు కానీ చేయడం తప్ప నిజంగా చాలా బాధపడ్డానమ్మా. ఆ పాప మెచ్యూర్ అని ఇప్పుడు కూడా నాకు ఏం చేయాలో తెలియదండి, ఎలా పాప చూడాలో. మా అమ్మగారిని తీసుకొద్దని మా అమ్మగారిని కేసులు ఇరికించేశారండి. ఆన్లైన్ హైకోర్టు ఆర్డర్తో ఒక డిస్పెన్స్ కోర్ట్ అని ఆర్డర్ వచ్చిందమ్మా. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ టీవీసీ కేసు పెట్టి మళ్ళీ ఇరికించేసిందమ్మా. టీవీసీ అసలు మా ఇంట్లో సంసారమే చేయింది దానికి, కాబట్టి టీవీసీ కేసు ఎక్కడ వచ్చిందో అర్థం కావట్లేదమ్మా. మొత్తం అందరినీ, నన్ను, మా అమ్మని, నాన్నని, మా అన్నయ్యని, మా చెల్లి ఎవరో తెలియదండి అమ్మా, ఎక్కడో ఉంటదండి ఆమె. మొత్తం అందరినీ టీవీసీ కేసులో కూడా పెట్టించేసింది మేడం. చూడండి, ఇప్పుడు ఆ పిల్లలకి సమస్యలు ఏమీ తెలియదు కదా పాపం, పసిపిల్లలకి. నిజంగా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీరు చెప్పినట్టు కూడా ఆ డెసిషన్కి వచ్చామమ్మా. నిజంగా మేము అందరం చనిపోతే మా గురించి ఒక చట్టం వస్తే చెప్పండి అన్నట్టుగా నిజంగా ఒక మీలాంటి వాళ్ళకి ఎవరికో ఒక మీడియా ఛానల్ ద్వారా కూడా చెప్పేసి మేము అందరూ కూడా ఇలా అవుదామని అనుకున్నాము నిజంగా. తర్వాత ఇవన్నీ ఆలోచించిన తర్వాత నేను కొన్ని నెలల బట్టి ట్రై చేస్తుంటే మీ ఫోన్ నెంబర్ దొరికిందమ్మా నాకు. దొరికితే అప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మీరు ఇచ్చినటువంటి ధైర్యం మేము ఇప్పుడు కూడా మర్చిపోయాను మేడం. మీరు మాకు ఇచ్చినటువంటి ధైర్యం ఇప్పుడు కూడా మర్చిపోమండి. ఆ రోజు మీతో మేము మాట్లాడకపోతే ఈ పాట కూడా మేము అలాగే చేసుకునేవాళ్ళం అండి. మాకు ధైర్యం ఇచ్చిన మీరేం మాట్లాడకండి అని ఆధారాలను మీరు పంపించమన్నారు. మీరు కానీ చూపించిన తర్వాత మీరు నాతో మాట్లాడారు. మీ ఫోన్తో కూడా మాట్లాడలేదండి. అది చూసి ఎంత కరెక్ట్, ఇదంతా ప్రాపర్ గా ఉంది ఎంత చూసిన తర్వాత అప్పుడు నాకు ధైర్యం ఇచ్చారు మేడం. తర్వాత మా అమ్మగారితో మాట్లాడి కూడా చాలా ధైర్యం ఇచ్చారండి. మా పేరెంట్స్ కూడా మాట్లాడి ఆ ధైర్యంతోనే ఇప్పుడు కూడా బతుకున్నామంటే కారణం మీరు మేడం.
కానీ చూడండి ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు ఉంటాయి, పనికిమాలిన చెట్టుకి ఏ ఇబ్బందులు ఉండవు. మీరు ఈరోజు అంటే అసలు పక్క దేశానికి వెళ్ళినోడు వాడు ఆస్తులు పెంచుకుంటాడు, వాడు పొలాలు పెంచుకుంటాడు, వాడు బలగాన్ని పెంచుకుంటాడు, కానీ వాడు చదివిన స్కూల్కి ఇంత సేవ చేయాలని, ఊళ్ళో అవి కట్టించాలని, 10 మంది పిల్లలకి అసలు ఒక ఆడపిల్లలకి టాయిలెట్స్ సపరేట్గా ఎంత అవసరం అనేది మీరు చదువుకున్నారు, అక్కడ ఇబ్బంది పడ్డారు కాబట్టి మీరు దాన్ని తీసుకున్నారు. ఒక ఇటువంటి సేవ చేస్తూ మీ పిల్లకి ఒక మెచ్యూర్ టైంలో ఏం చేయాలో తెలియక ఇంతమందికి సేవ చేశానే, భగవంతుడు నాకేందుకు ఈ పనిష్మెంట్ వేశాడు, నా బిడ్డకి నేను ఈ టైంలో మనకి ఇళ్లలో పని మనుషులు ఉండవు, కొన్ని మనమే వాష్ చేసుకోవాలి, కొన్ని మనమే మంచి చెడులు చూడాలి. ఈ ఎంత దారుణమైన పరిస్థితి అంటేనండి, చాలామంది మన వ్యూవర్స్ కూడా అంటారు నాకు కొంచెం కష్టం వచ్చింది చచ్చిపోవాలి, లేకపోతే నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను ఇలా అని ప్రతిదీ బాధపడుతుంటారు. ఇప్పుడు ఇంత సేవ చేసిన వాడికి ఇన్ని సమస్యల్లో ఇబ్బంది పడితే మన వ్యూవర్స్లో చాలామంది కూడా పురుగుల మందు తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత భార్యలతో చంపబడిన వాళ్ళు ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు కదా లా పాయింట్లో. సో మీకు ఒక ధైర్యం వచ్చింది దేనికంటే మేడం గారు మన కేసు ఒప్పుకున్నారు, సో నా వైపు నిజాయితీ ఉంది. అసలు నాకైతేనండి క్వాష్ వేసి ఎఫ్ఐఆర్ తీపిచ్చేయడం కంటే అసలు ఈ పెళ్ళే చెల్లని పెళ్ళి, నల్ అండ్ వైడ్ చేసేయడానికి ఏదన్నా ఎవిడెన్స్ ఉంటుందా అంటే ఈ అమ్మాయి నాకు ఇష్టం లేదు అని చెప్పేసింది, తర్వాత మీరిద్దరు శారీరకంగా కలిసింది లేదు, తర్వాత ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చి కాపురం చేసింది లేదు, మీరు ఆ దేశానికి తీసుకెళ్ళడం లేదు. సో ఇద్దరు ఒక ఇంట్లో ఉండకుండా ఏమీ జరగకుండా అది అసలు పెళ్లి కిందే కాదు. పెళ్ళి అంటే తలంబ్రాలు వేసారా జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళి అయిపోదండి. తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండాలా, ఇద్దరు ఇష్టపడి చేసుకోవాలి. ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా చేరిస్తే అది పెళ్ళే కాదు, అది బలవంత పెళ్ళి. ఒక బలవంత పెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముల్లో డబ్బుల కోసం చెప్తే చేసుకుని దాన్ని ఒక వాయిస్ మెసేజ్లో ఎవిడెంటరీగా ఉండి వాళ్ళ అన్న మమ్మల్ని బయట పెట్టకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీకు విడాకులు ఇస్తామంటే నోరు మూసుకొని విడాకులు ఇచ్చి ఉండాలి. అలా ఇవ్వకుండా ఈరోజు 50 లక్షలు అడుగుతుంటే ఎంత దారుణం. డబ్బుల కోసం వీళ్ళు ఏమైనా చేసేస్తారనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో మోసం చేసేవాడైతే నువ్వు రా విడాకులు ఏమొద్దు, నువ్వు ఆస్ట్రేలియాకి రాని, ఆస్ట్రేలియా ఏ యాక్సిడెంట్లోనో చంపేస్తే ఈ దేశంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుందా, ఎలా చనిపోయాడో తెలుస్తుందా? ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోగలుగుతారా? మనల్ని ఏం చేయగలుగుతారు? యాక్సిడెంట్లో రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయింది, ఇది ఆస్ట్రేలియన్ కోర్టు నిర్ధారించింది అంటే అయిపోలే. చంపడానికి 100 రూల్స్ ఉంటాయండి, చావడానికి 100 కారణాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏ తప్పు చేయని వాడికే పనిష్మెంట్ పడుతుంది. మన ప్రతి క్లయింట్ ఏ తప్పు చేయనివాడు, అసలు ప్రపంచంలో మగవాళ్ళల్లో తాగని వాళ్ళు, ఏ ఆడదాంతో తప్పు చేయనివాడు, ఆధ్యాత్మికంగా ఉన్నవాడు, వీడికే కష్టాలు వస్తున్నాయి. తప్ప తాగేవాడు, తప్పుడు పనులు చేసేవాడు, డబ్బులు వేస్ట్ చేసేవాడు, వీళ్ళు మాత్రం సొసైటీల్లో ఒక పొలిటీషియన్ లాగానో, ఒక పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తులాగానో, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగానో తిరిగేస్తున్నారు. సో మన వాళ్ళందరూ పోల్చుకుంటారు, నాకెందుకు ఇలా అవుతుందని బాధపడుతుంటారు. ఇప్పుడు మీలాగా ఏడ్చే పరిస్థితి. ఇప్పుడు మీ మాటలు వింటే నాకు ఫస్ట్ నేను మీకు కేసు చేస్తానని ఒప్పుకున్న కారణమే, సార్ మీరేం భయపడకండి, మీ పిల్లల కోసం మీ కేసు చేస్తాను, మీ పిల్లలకి న్యాయం చేస్తాననే మీకు చెప్పాను. మీకు గుర్తుందో లేదో అది. ఎందుకంటే మీ ఇద్దరు పసిబిడ్డలను చూస్తే నిజంగా ప్రాణం లేచొస్తుంది. ఆ తల్లి 2 బిడ్డలను కోల్పోతూ ఎంత బాధపడి తపనపడి అన్యాయంగా ఒక చిన్న వయసులోనే బిడ్డల్ని కోల్పోయి మీలాంటి మంచి భర్తను కోల్పోయి ఆ తల్లి చనిపోయిందో, ఈరోజు మీరు ఇంత బాధపడుతూ బిడ్డల్ని బాధ పెడుతూ తల్లి లేక ఆ బిడ్డ ఒంటరిగా అన్ని పనులు చేసుకోవడం అనేది అది మామూలుగా మీలాంటి మంచి వాళ్ళకి రావాల్సిన కష్టాలు కాదు. ఎందుకంటే ఆడపిల్లల గురించి 1కి 100 రకాలుగా ఆలోచించే మీకు ఈరోజు మీ ఆడబిడ్డే ఈ పరిస్థితి ఎదుర్కొంటుంది అంటే చూడండి. కానీ ఈరోజు మీరు జడ్జి గారికి మీ బాధ కానీ మీ ఆవేదన కానీ మీరు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారని కానీ ఖచ్చితంగా మేము తెలియజేస్తాం. వీళ్ళు ఈ రకంగా తప్పుడు మనుషులు ఇతన్ని ఇబ్బంది పెడుతున్నారు, దయచేసి ఇతని బిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేసులోంచి ఇతన్ని తొలగించి ఆ పెళ్లిని చెల్లని పెళ్లిగా నిర్ధారించండి. ఎందుకంటే విడాకులు అనేది వాళ్ళు ఇవ్వరు, డివిసి వదలరు, 498లో ప్రతిదీ ఇక ఎన్ని చట్టాలు ఉంటే అన్ని చట్టాలు పెట్టేస్తారు. మెయింటెనెన్స్ కి ఆంధ్రాలో అంటే భారతదేశంలో నువ్వు 10 లక్షలు సంపాదిస్తూ 2 లక్షలే ట్యాక్స్కి చూపిస్తావు, ఎందుకంటే నువ్వు దొంగవి. భారతదేశం వ్యవస్థ కూడా అలాగే ఉంది. కానీ ఆస్ట్రేలియన్ కంట్రీలో మీ ప్రతి రూపాయి కౌంట్, మీరు ఎంత ట్యాక్స్ కడతారనేది ఎవిడెంటరీ. ఒకవేళ మీరు గవర్నమెంట్ని మోసం చేస్తే యు ఆర్ ద లైబుల్ ఫర్ ద పనిష్మెంట్.
సో మీరు ఎంత సంపాదిస్తున్నారనే ఎవిడెన్స్ మీ ట్యాక్స్ రిటర్న్స్ లో తెలిసిపోతుంది. అవును మేడం. సో మీ అంత సంపాదన ఉంటే మీకు ఇన్ని లక్షల డబ్బు మీకు నెలకి జీతం వస్తుందని ఆమె కోర్టులో ప్రొడ్యూస్ చేసింది తప్పుడు ఎవిడెన్స్ ని. చూడండి, కోర్టుని ఫ్రాడ్ ప్లే చేసి కోర్టుకి తప్పుడు ఆధారాలతో కంప్లైంట్ చేసిన చూడండి, నాకు పెట్రోల్ బంకులు ఉన్నాయండి, నాకు 5 లక్షల జీతం వస్తుందటండి, అసలు నా పేరే బిజినెస్ లేదండి, నాకు పెట్రోల్ బంకులు లేవు. చూడండి మేడం, ఎంత కోర్టుని తప్పుతో ఎలా పెట్టేస్తుంది చూడండి మేడం ఆమె. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు మీ బిడ్డల్ని ఇంటి దగ్గర ఉండి చూసుకోవాలి, అదర్వైజ్ మీకు పనిష్మెంట్ పడుతుంది. అప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి 5-6 గంటల్లో మీరు ఏ ఉద్యోగం చేయగలుగుతారు? సో మీరు ఒక స్విగ్గీ లాంటి డోర్ డెలివరీ వ్యవస్థలో పార్సిల్స్ అందించి పిల్లలు వచ్చేటానికి ఇంటికి వచ్చి పిల్లల మంచి చెళ్ళు చూసుకుంటూ ఆ వచ్చిన తక్కువ ఇన్కంతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఎందుకంటే ఆ కంట్రీలో బహుశా ఫీజులు అదేది ఉండదు కదండి, స్కూల్ ఫీజులు అట్లా ఫ్రీ ఎడ్యుకేషన్ కదా. అవును మేడం. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటలైజేషన్, ఇంకేమైనా ఉంటే మన ఫుడ్కే మాత్రమే మనకు ఖర్చు ఉంటుంది, అంతేనా? అవును మేడం. సో అందుకని అక్కడ గొప్పగా చదువుకోగలుగుతున్నారు పిల్లలు. ఆ వచ్చిన స్విగ్గీలో వచ్చిన డబ్బులు మీరు మీ మెయింటెనెన్స్కి మీ తిండికి ఖర్చు పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు ఏ ఉద్యోగం చేశారన్నా చేయడానికి వీల్లేని పరిస్థితి, ఎందుకంటే పిల్లల్ని లోపల పెట్టి డోర్ వేయకూడదు. మరి అక్కడ మీకు చూసుకోవడానికి ఎవరున్నారు, లేరు. కాబట్టి దయచేసి నా క్లయింట్ ఏ ఉద్యోగం చేయలేని పరిస్థితి, అతను చేస్తున్న ఉద్యోగం కూడా ఇది అనేది మేము కోర్టుకి ఎవిడెన్స్గా చూపించుకుంటాం. వాళ్ళంతా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినారనమాట, మీకు పెట్రోల్ బంకులు ఉన్నాయని కానీ, అదర్వైజ్ ఇక్కడ మీకు పేరుతో సొంత ఇల్లు ఉందని కానీ, ఎందుకంటే ఇది మీ తండ్రి గారి పేరుతో ఉన్న ఇల్లు ఇది. ఎందుకంటే మీరు మొదటి నుంచి మీ భార్య ఆరోగ్యం మీద ఖర్చు పెట్టుకున్నారు, తర్వాత మీరు భారతదేశం నుంచి బయటికి వెళ్ళారు కాబట్టి ఆధ్యాత్మికంగా స్కూళ్ళ మీద పిల్లల చదువుల మీద సేవా దృక్పథంతో ఖర్చు పెట్టుకున్నారు. సో మనకి 100లో ఒక 50 రూపాయలు దానికి ఖర్చు, ఒక 50 రూపాయలు 30 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు, ఒక 20 రూపాయలతో మీ కుటుంబం సాగించుకుంటూ వచ్చారు. మీరు ఇన్కమ్ ఎప్పుడు సేవ్ చేయలేదమ్మా. నాకేంటంటే ఆధ్యాత్మిక ఉండడం కారణం ఏంటంటే మనం పోయేటప్పుడు ఏది తీసుకెళ్ళాం కదా, ఓకే, నలుగురికి సేవ చేస్తే అదే మన సంతృప్తినిస్తుంది అనేటువంటి భావంతో నేను ఏంటంటే డబ్బులు ఉన్నట్టు అట్లా అలాగా ఇస్తా ఉంటానమ్మా. అది సేవ్ చేసుకునేది ఎప్పుడు లేదమ్మా. లేదు, తర్వాత మీరే ఎదురు ఖర్చు పెట్టి ఈ అమ్మాయికి పెళ్లి చేశారు. చేశాను. ఈ పెళ్లి 6 లక్షలతో మీరే ఖర్చు పెట్టుకొని పెళ్లి అది చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ఆశించింది లేదు. సో ఇప్పుడు తప్పుడు కేసులన్నీ ఎదుర్కొంటున్నారు. అవునమ్మా. చూడండి, వాళ్ళకి ఎంత కోర్టుని వాళ్ళ నమ్మకం లేదంటే కోర్టు మీద, కోర్టుని కాకుండా చాలా ఫాస్ట్ గా వాళ్ళకి సెటిల్మెంట్ అయిపోవాలంటండి. ఆ ఉద్దేశంతో 498 వేసి మళ్ళీ మెయింటెనెన్స్ కేసు కూడా వేసి మా ఇంటికి 15 మంది రౌడీలతో మా కరెంట్ పోయిన సమయంలో వచ్చారమ్మా మా ఇంటికి. మా పల్లెటూరు అమ్మా, వాళ్ళదేమో టౌన్ అండి. సో ఆ రోజు వచ్చి మొత్తం గేట్లు బద్దలు కొట్టి చాలా, అంటే మా అన్నయ్య గారు అమ్మాయి ఒక 2 రోజులు పెళ్లి చేసుకోపోతుందండి. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఏమో 8 మంది ప్రెగ్నెంట్ అండి. అందరూ ఇంట్లో ఉండక 15 మంది వచ్చారమ్మా. వచ్చి మాకు సెటిల్మెంట్ కావాలి. అలా కాదండి, మీకు మీరే కేసు వేశారు కదా, కోర్టులో నడుస్తుంది కదా, కోర్టు మాకు న్యాయం ఉంది, న్యాయస్థానం మాకు నమ్మకం ఉంది, న్యాయం చేస్తారంటే మన న్యాయంగా మాకు న్యాయస్థానం ఏమవుతుంది, మాకేమవుతుంది, మాకు ఇప్పుడే సెటిల్ అయిపోవాలి, ఇప్పుడే మాకు డబ్బులు కావాలి. ఎంత దారుణంగా ఆ రోజు మొత్తం పరువు పోయిందే. మొత్తం అందరూ మొత్తం పెళ్లి చేసుకునే అమ్మాయి ఏమో చాలా ఏడుపండి, ఒకటే ఏడుపు. వచ్చి ఎంత బూతులు చెప్పకూడదమ్మా ఫోన్లో, అంత బూతులు తిట్టి వాళ్ళు వచ్చి చేసుకుని అన్ని చంద్రబాబుని పడేసేసి అంతా ఇచ్చేసారమ్మా. చుట్టుపక్కల కూడా భయపడి కూడా మరి అప్పుడు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేదా, ఇదిగో మా ఇళ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళని బెదిరిస్తున్నారు అని? చేశారమ్మా. ఎవరైతే మ్యారేజ్ చేసుకునే అమ్మాయి, ఆ అమ్మాయి అంటే 100 కాల్ చేసిందండి. 100 కాల్ చేస్తే వెంటనే ఒక 2 అవర్స్ తర్వాత పోలీసు వారు వచ్చారండి. వచ్చిన తర్వాత గేట్ బద్దలు కొట్టిన గేట్ ఫోటోస్ తీసుకున్నారండి. ఓకే, పక్కన వాళ్ళని కనుక్కున్నారు, అదంతా వచ్చి చేసి మేము కరెక్ట్ యాక్షన్ తీసుకుంటామండి వాళ్ళ మీద, వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు వెళ్ళిపోయారని, మీరు వచ్చేలాగా వెళ్ళిపోయారని చెప్పారండి. చెప్పిన తర్వాత అప్పుడు వెంటనే నెక్స్ట్ రోజు మీకు స్టేషన్ రండి కంప్లైంట్ ఇవ్వండి అన్నారండి. స్టేషన్కి వెళ్ళామండి. పొద్దు నుంచి సాయంత్రం అక్కడ కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టిన తర్వాత కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ వాళ్ళు పిలిపిస్తారని మమ్మల్ని వెయిట్ చేయించారండి. మళ్ళీ రేపు రమ్మని ఇవ్వరండి. అట్లా వాళ్ళని పిలిపించిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేసి మమ్మల్ని తిట్టారండి. మమ్మల్ని తిట్టి మమ్మల్ని వెళ్ళిపోమన్నారండి. అతను వచ్చిన అతను కూడా వాళ్ళ అన్నయ్య ఏమన్నాడంటే మిమ్మల్ని అందరినీ కూడా నరికేస్తాను నేను, మాకు సెటిల్మెంట్ చేయకపోతే అని వాయిస్ మెయిల్ నా దగ్గర ఉందమ్మా. వాయిస్ మెయిల్ కూడా ఉందండి నా దగ్గర, రికార్డింగ్ కూడా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చెల్లికి ఏదో కడుపు చేసి బిడ్డనం కానిచ్చి, లేకపోతే 1 రూపాయి ఇవ్వకుండా అతను చెప్పకుండా దేశం దాటి వెళ్ళిపోయారని
వాళ్ళు ఒక తప్పుడు అభూత కల్పనలో ఊహించుకుంటూ ఒక 50 లక్షలు ఇస్తే అన్ని తప్పులు చేసినా ఓకే అనమాట. ఎన్ని తప్పులు చేసినా ఒక 50 లక్షలు ఇస్తే సరే, చెల్లుకు చెల్లు అంటారు చూడండి. అంటే భయపెట్టించినా సరే వాళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకుంటాము, మాకు న్యాయస్థానం మీద నమ్మకం లేదా, ఇప్పుడు టైం ఎక్కువ పడుతుంది వాళ్ళకి న్యాయస్థానం మీద ఇవన్నీ. మరి న్యాయస్థానం హడావుడిగా ఆన్సర్ ఇవ్వాలంటే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన లేడీస్ గురించి ప్రాపర్ ఎంక్వైరీ చేసి, ఇదిగో వీళ్ళు క్యారెక్టర్ లెస్, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, పాపం వాడు ఇన్నోసెంట్, వాడిని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుని ఈవిడికి రూపాయి ఇచ్చే పని లేదు, ఇది తప్పుడు కేసు, ఆ డేట్లో ఇక్కడ లేడు అక్కడ లేడు, వీటన్నిటికీ కొంత టైం కావాలా. ఈ టైంలోపు వీళ్ళకి అన్యాయం జరిగింది అనుకోండి, గవర్నమెంట్ అంటే కోర్టు పరంగా రూపాయి కూడా ఇవ్వనివ్వదు. చెల్లని పెళ్ళి అయితే ఎందుకు ఇస్తారు? అసలు పెళ్ళే చెల్లని పెళ్ళి, ఆవిడకి ఇష్టం లేదని ఆవిడ వాయిస్ మెసేజ్ ఉంది. మోర్ ఓవర్ అసలు ఏమీ జరగలేదని ఎవిడెన్స్ ఉంది. వాళ్ళ అన్నయ్య ఏమో మీ వీడియో క్లిక్ చేస్తాను, మీరు మోసం చేసిన విషయం బయటికి రానివద్దండి, మేము కలకాలం చాలా హ్యాపీగా బతుకుతాము అని వాళ్ళ అన్నయ్య ఏమో పంపించిన మెసేజ్ ఉందండి. చూపిద్దాం, ఇదంతా జడ్జి గారికి చూపించి ఖచ్చితంగా మీకు న్యాయం చేసే ప్రయత్నం చేద్దాం. కానీ వీటన్నిటికీ మించు మీరు చెప్పండి. మీ మాట కట్టొస్తాను ఒక నిమిషం మేడం. ఆమె ఎంత కన్నింగ్ గా ఉందంటే, ఇప్పుడు పోలీసుల వారి ముందు కానీ ఎవరైనా ముందు కానీ కన్నీరు కాట్ చేసి ఏడ్చేస్తుందండి. ఏడ్చేసి నాకు మా భర్త, మాకు దైవం భర్తే కావాలి అంటుందండి. సో ఇలా మా పేరెంట్స్ కానీ ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళ మీద ముమ్మూసి వాళ్ళ అసలు మీ అబ్బాయిని ఎందుకు చేసుకుంటాను నేను, నాకేం కర్మ, నాకు ఇద్దరు పిల్లలతో నేను నా జీవితం నేను పాడు చేసుకుంటానా అని వాళ్ళగా అంటుందండి. చూడు యాక్టింగ్ ఎలా చేస్తుందంటే అమ్మా, అందరినీ ఎదుర్కొంటా నేనేమో. పోనీ ఇష్టమైతే ఎలాగో మ్యారేజ్ సర్టిఫికేట్ చేస్తారు కదా, మరి వెళ్ళమనండి, ఆస్ట్రేలియా వెళ్ళి ఆ పిల్లలిద్దరిని చూసుకోమనండి నోరు మూసుకొని. అవునమ్మా, నేను మొన్న కూడా పాస్పోర్ట్ కూడా నేను చేయిస్తానని కూడా అన్ని చెప్పామమ్మా. చేసి నువ్వు 2 నెలలు ఇక్కడ ఉంటావు, మా అమ్మాయికి ఇక్కడ అసలు నాకు ఏం చేయాలో తెలియట్లేదమ్మా, నేను అందుకే మ్యారేజ్ చేసుకున్నాను కదా రా అంటే దానికి రెస్పాన్స్ లేదండి. సరే, ఒక్కసారి నేను మాట్లాడతానండి. ఈ పెండింగ్ కేసులు ఏవైతే మీ మీద వేసారో అవన్నీ ఒకసారి నాకు పంపించండి. ఆల్రెడీ మొన్న మీ బ్రదర్ వచ్చి వకాల్తా మీద సిగ్నేచర్ అది పెట్టించుకొని వెళ్ళారు. ప్రతి కేసులకు సంబంధించిన కాగితాలు కూడా నాకు ఇచ్చారు. బట్ ఈ కొత్తగా వేసినటువంటి డీవీసీ కానీ మెయింటెనెన్స్ కానీ 498Aలో కోర్టు నుంచి తెచ్చుకున్నటువంటి, అంటే మీ పేరెంట్స్ వెళ్ళకుండా తెచ్చుకున్నటువంటి ఆర్డర్ కానీ, ఇవంతా కొద్ది గొప్ప మీకు సపోర్ట్ వచ్చింది, కానీ ఎవ్వరు మిమ్మల్ని అరెస్ట్ చేయలేరు. అవునమ్మా, ఒక్క నిమిషం మాత్రం. మనం న్యాయస్థానాన్ని గౌరవించాలి. హైకోర్టు ఆర్డర్ అంటే అది తీర్పు చాలా ఉన్నతమైన న్యాయస్థానం కదమ్మా మన రాష్ట్రానికి. అవును, హైకోర్టులో మేము ఆర్డర్ చేసిన తర్వాత మా పేరెంట్స్, మా అన్నయ్య కోర్టుకి వెళ్ళిన అవసరం లేదని ఆర్డర్ వచ్చిందమ్మా. వచ్చిన తర్వాత ఆ ఆర్డర్ మొన్న ఆగస్టు 22వ తారీఖున మా పేరెంట్స్ అందరిని పంపించారమ్మా. మాది ఎక్కడో తింటురమ్మ, అది అక్కడి నుంచి 50 కిలోమీటర్లు, అక్కడి నుంచి మా ముసలి వాళ్ళని మా నాన్న నడవలేని కూడా తీసుకొచ్చి కోర్టు వారికి ఆర్డర్ కాపీ చూపించండి అని అక్కడ అడ్వకేట్ అంతా అరేంజ్ చేసి పెడితే, ఆ రోజు గుమస్తా పిలవలేదమ్మా మమ్మల్ని. మార్నింగ్ యాక్చువల్ గా 12 o'clock వరకు వర్క్ కాల్ అయిపోతుందమ్మా. 12 అడిగితే లేదండి ఈ రోజు ఎక్కువ వాయిదాలు ఉన్నాయి కదా, మీరు నెక్స్ట్ డే పిలుస్తానండి అని సాయంత్రం 5 గంటల వరకు అలా ఉంచేసారు. మా వాళ్ళకి భోజనం లేదు, ఏమీ లేదండి. అప్పుడు తీరా 6 గంటలు కూడా పిలవట్లేదు ఏంటని చెప్తే, అప్పుడు మా అమ్మగారు, మా నాన్నగారు, అమ్మగారు పడిపోయారు కిందనే. పడిపోతే వాళ్ళని బయటకు తీసుకెళ్ళిపోయి మీరు తీసుకెళ్ళిపోండి, నేను ఫోన్ చేసి చెప్పేశానండి తీసుకెళ్ళిపోమని. తర్వాత మా అన్నయ్య నువ్వు మాత్రం కదలొద్దు, నువ్వు ఓకే, నువ్వు మా మెజిస్ట్రేట్ మాత్రం కలువు, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ సంథింగ్ ఏదో జరుగుతుంది అని చెప్పి మా అన్నయ్యని అక్కడ ఉంచేసేసి సాయంత్రం 6 తర్వాత మెజిస్ట్రేట్ వారు ఖాళీ వంటి నమస్కారం పెట్టి, అమ్మ ఈ రోజు మాకేమో ఈ వాయిదా ఉందని మమ్మల్ని పిలవలేదమ్మా, 22వ తారీఖమ్మా అని చెప్పారట. చెప్తే అప్పుడు గుమస్తాన్ని పిలిచి ఏది మీ వాయిదా ఎందుకు పిలవలేదంటే, మేడం రికార్డులు కనిపించట్లేదు మేడం అన్నారట. రికార్డు మిస్ అయిపోయాయండి. అప్పుడు నువ్వు ఇప్పుడే ఎత్తుకొని గట్టిగా కేకలు వేసారటండి. కేకలు వేసి ఎత్తుకొని చెప్తే అక్కడ ఒక 1/2 hour వెతికారటండి. మా అన్నగారు నువ్వు కూర్చొని లోపల వచ్చి నువ్వు కూర్చోండి, మీరు ఇక్కడే కుర్చీలో కూర్చోండి, మీరు అది ఎదుగుతాడని మా పాపం అక్కడ అమ్మగారు మెజిస్ట్రేట్ చాలా గౌరవించు మా అన్నయ్య గారిని ఆ బాధ అంతా పొద్దు నుంచి పడినటువంటి బాధ అంతా విన్నారండి. చూసిన తర్వాత మీ ఇక్కడే కూర్చొని వెతుకుతారని చెప్తే వెతికితే లేవు మేడం అని అన్నారట. ఆ మేడం గారు ఏమో తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయారండి. తర్వాత ఈ గుమస్తా మీకు మళ్ళీ 3వ తారీఖు వాయిదా పడిందండి, మీరు వెళ్ళిపోండి అన్నారటండి. రికార్డులు కనబడిన దానికి 3వ తారీఖు వాయిదా ఎలా పడిందో నాకు అర్థం కావట్లేదు మేడం. సో తర్వాత రోజు మళ్ళీ నేను అంటే మీడియాకి వెళ్ళమని చెప్పానండి. మీడియాకి వెళ్ళమని చెప్తే అప్పటికే చదువుకోలేదని వాళ్ళు అసలు ఎట్లా తెలియదు. అయితే నేను ఇంటికి వెళ్ళిపోతానంటే అప్పటికి టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోమన్నానండి. తర్వాత రోజు కూడా వాయిదా వేయలేదమ్మా. ఆ వాయిదా అట్లాగే ఉందండి, 22 ఉందండి. నెక్స్ట్ రోజు మారిపోతుంది కదా నైట్, అది మారలేదండి. తర్వాత 22వ తారీఖు సాయంత్రం మేము ఈ కోర్టు ఆర్డర్ కూడా చూపించేవండి గుమస్తా గారికి. ఇదండి కోర్టు ఆర్డర్ వచ్చిందండి, నెక్స్ట్ వాళ్ళది మాకు రానవసరం లేదు కదండి, మీకు హైకోర్టు చేసినటువంటి ఒరిజినల్ ఆర్డర్ కూడా మీ దగ్గర ఉంటుంది అది. సో అది మీ అమ్మగారు బెంచ్ మేము పెట్టండి ప్లీజ్ అని చెప్తే నేను పెట్టానండి ఆల్రెడీ అన్నారట. నాకు ఏమీ లేదమ్మా అది. తర్వాత 22వ తారీఖు ఏమి ఇచ్చారండి, అందరూ మా బ్రదర్ ఒకళ్ళు వచ్చినట్టుగా మొత్తం అందరూ
అబ్సెంట్ చేసేసారండి. అయ్యయ్యో. చూడండి ఎంత చూడండి, అంటే ఏంటి, మమ్మల్ని నేరస్తుల కింద కోర్టుని ధిక్కరిస్తున్న నేరస్తుని క్రియేట్ చేసి మేమందరం ఇంకా ఏం చేసుకోవడం చూడండి. మాకు ఉన్నటువంటి న్యాయస్థానమైన గౌరవం ఉందాం. మేము ఆ గౌరవాన్ని కూడా అక్కడ గుమస్తా అంతా ప్లే చేస్తుంటే మేము ఇంకా ఎలా బతకాలి మేడం? ఆ ముసలి వాళ్ళు పొద్దున్న వచ్చి సాయంత్రం వరకు అక్కడ కూర్చుని రికార్డు కనిపించడం పొద్దుమే చెప్పొచ్చండి. కానీ ఇక్కడ ఒకటి ఇక్కడ ఏం జరుగుతుందంటే అడ్వకేట్, కోర్టు క్లర్కు అందరూ అవతల అడ్వకేట్తో కుమ్మక్కైపోయి జ్యుడిషియరీ వ్యవస్థలో న్యాయమూర్తులు అక్కడ కూర్చోవడమే కానీ కింద ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలియదు. కానీ మీరు వచ్చి ఎదురుగా నుంచుంటే ఎవరు అతను నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, ఏంటి ఆ కేసు అంటే కాల్ వర్క్లో అతన్ని పిలవలేదంటండి అని. ఎందుకు పిలవలేదంటే రికార్డ్ లేదు. ఎందుకు రికార్డ్ లేదంటే కోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి కోర్టు జడ్జి గారు చెప్తారు ఇక మీ పేరెంట్స్ రావాల్సిన పని లేదు, ఇదిగో ఇప్పుడు కనపడ్డారు కదా వీళ్ళేనా అని అటెండెన్స్ వేసుకుని ఉండేవాళ్ళు. అలా వేసుకునే అవకాశం లేకుండా కోర్టుకు వీళ్ళు రాలేదని కోర్టు దృష్టిలో వీళ్ళని జీరోలు చేయడం కోసం చేసే పని. సో దీంట్లో నేను న్యాయ వ్యవస్థలో న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవాదులు రూపాయికి 2 రూపాయలు అవసరమైతే అడిగి తీసుకోండి, తినండి. కానీ క్లయింట్ని మోసం చేయడం, క్లయింట్ని ఇబ్బంది పెట్టడం, క్లయింట్ని దగ్గరుండి ఓడించడం, అవతల అడ్వకేట్తో కుమ్మక్క అయిపోవడం, ఇదంతా ఎథికల్ వాల్యూస్ అనమాట. మాకు న్యాయశాస్త్రంలో కూడా ఉంటుంది, ఎథిక్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ అది. సో ఈ ఎథిక్స్ అంటే ఒక ఈ పద్ధతి అయినటువంటి ప్రొసీజర్ని మనం 100% ఫాలో అవ్వాలి. సో ఒక ముద్దాయికైనా మనం కేసు వాదించవచ్చు, కానీ న్యాయపరంగా పోవాలి. సో ఖచ్చితంగా ఈ గైడ్ లైన్స్ విరుద్ధంగా న్యాయవాదులు చేసే తప్పుడు పనులకి ఎవరైతే కేసులో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ చాలాసార్లు అండి ఎక్స్పార్టీ ఇచ్చేస్తారు. ఎందుకంటే 3వ తారీఖు రావాలి అని క్లయింట్కి చెప్పాల్సింది వీడు కన్ఫ్యూజ్ చేసి 3ని 7గా చెప్తాడు. 7 అంటాడు. 7 కాదండి నేను చెప్పింది 3, మీకు అర్థం కాల ప్రొనౌన్సియేషన్ అంటాడు. వీడు 7వ తారీఖు కదా అని 3వ తారీఖు అటెండ్ అవ్వడు. పాపం 7వ తారీఖు కోర్టుకు వచ్చేస్తాడు. ఏమైనా 3వ తారీఖు ఎందుకు రాలేదంటే అయ్యో సార్ మీరు నాకు 7వ తారీఖు ఎక్కడ చెప్పాను, ఆయనకి 3 ఎక్స్పర్ట్ వేసారు, కోర్టు ఆర్డర్ వచ్చేసింది అంటాడు. అంటే ఆ అడ్వకేట్తో ఈ అడ్వకేట్ కుమ్మక్క అయిపోయి ఎవరైతే ఫీజు ఇస్తున్న క్లయింటో, ఎవరైతే మనల్ని నమ్ముకొని మన దగ్గరికి ఫైల్ ఎత్తుకొని వచ్చాడో వాడిని కూడా మోసం చేసే పరిస్థితి. ప్రొఫెషన్లో 10 రూపాయలు ఇవ్వాల్సింది 20 రూపాయలు సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. అందుకనే నేను నెల్లూరు, గూడూరు, కావలి, ఒంగోలు, అసలు తిరుపతి ఇట్లా అన్ని ఊర్లకి నేను వెళ్ళి కేసు చేస్తున్నప్పుడు నాకు అదే అర్థమవుతుంది. ఎందుకు వీళ్ళు అక్కడ అడ్వకేట్ లేరన్నా ఏమి నన్ను ఇంత దూరం నుంచి తీసుకెళ్తున్నారు అని అనుకున్నప్పుడు అలా అడ్వకేట్ల వల్ల వాళ్ళు మోసపోయి 2 అడ్వకేట్లు కుమ్మక్క అయిపోయి ఎక్స్పార్టీలు చేయించి కోర్టు ఆర్డర్లు ఇలా విరుద్ధంగా వచ్చి అరెస్టు దాకా వెళ్ళే పరిస్థితికి తెస్తున్నారు. కాబట్టే వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి నన్ను అప్రోచ్ అయ్యి తీసుకొని వెళ్ళి ఆ కేసులో వాదించేలా చేస్తున్నారు. సో మీకు కూడా అదే అన్యాయం జరిగింది, జరగబోతుంది కూడా 100%. అవునమ్మా, జరిగిందమ్మా. యాక్చువల్గా ఎఫ్ఐఆర్ కట్టడమే రాంగ్ అండి. ఆ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయమంటే అది ఒక 2 years వరకు అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ అలాగలాగలాగా ఇప్పుడు కోర్టు ఆర్డర్ రావడమే ఒక గొప్ప విషయం అండి. పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయకండి అనేది ఒక గొప్ప విషయం, తొందరగా వచ్చింది. ఈ వచ్చిన దాన్ని జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసి మీ తల్లిదండ్రులను ఒకసారి చూపించి మళ్ళీ వాళ్ళని రానికన్నా చేస్తే సమస్య మీది కాబట్టి, మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు కాబట్టి మీరు మళ్ళీ ఈ దేశాన్ని వచ్చినప్పుడు ఎదుర్కోవచ్చు. అంతేకాని ఏ సంబంధం లేని వాళ్ళని పొద్దుగుకులు కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిప్పితే మీరు లొంగిపోతారని, వాళ్ళ బాధపడుతున్నారని, 30-50 లక్షలు ఇచ్చేస్తారని చేస్తున్నటువంటి ఆలోచన. దీంట్లో కూడా అడ్వకేట్కి కేసుకి చేసినందుకు 1 లక్ష తీసుకుంటాడో, 50 తీసుకుంటాడో, 2 లక్షలు సహజం. ఇలా కాకుండా పర్సంటేజ్లు అడుగుతున్నారు. ఒకటి అంటే ఇప్పుడు ఇంత చేస్తే ఇంత పర్సెంట్, ఇప్పుడు 15 లక్షలు వసూలు చేస్తాం, 5 నేను తీసుకుంటాను, 10 మీరు తీసుకో, ఈ రకమైన పార్టీషన్లో ఒక అన్యాయం అనేది ఎక్కువ జరుగుతుంది అని భావిస్తున్నారు అందరూ. సో ఖచ్చితంగా ఇప్పుడు మీ కేసుది ఖచ్చితంగా జడ్జి గారి దృష్టికి తీసుకెళ్తాం. తర్వాత జడ్జి గారితో అవసరమైతే మీరు వీడియో కాల్లో ఒకసారి మీ ఆవేదనని చెప్పచ్చు అవకాశాన్ని బట్టి. లాస్ట్ టైం కరోనా టైంలో అందరూ వీడియో కాల్లోనే మాట్లాడారు కాబట్టి మళ్ళీ ఏదైనా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటే మళ్ళీ కూడా వీడియో కాల్లో జడ్జి గారు మీతో మాట్లాడతారు. మీ 2 బిడ్డలను చూపించండి, ఈ రకమైన బాధపడుతున్నారని చెప్పండి. అక్కడ ఆస్ట్రేలియన్ గైడ్లైన్స్ ప్రకారం నేనేమి ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం చేసి 5 లక్షలు సంపాదించే పరిస్థితి ఈ దేశంలో లేదండి. నేను మన భారతదేశంలో స్విగ్గీలు ఎలా అయితే ఉన్నాయో అలాంటి డోర్ డెలివరీ ఉద్యోగం చేసుకుంటూ ఒక 5-6 గంటలు కష్టపడుతున్నాను. అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్టడీస్కి కొన్ని లక్షల కోట్లు ఖర్చులు అయిపోతున్నాయి కదా. మన అదృష్టం ఏంటంటే మా ఇక్కడ ఆస్ట్రేలియన్ కంట్రీలో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటలైజేషన్ ఉంది కాబట్టి మేము రూపాయి ఫీజు కట్టకుండా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం. బట్ ఫుడ్ కానీ, రెంట్ కానీ, మా మెయింటెనెన్స్ కానీ అవసరం వరకే మేము సంపాదించుకుంటున్నాము. సో వాళ్ళు చెప్పినట్టుగా 5 లక్షల జీతం అయితే నాది కాదు. నా ట్యాక్స్ రిటర్న్స్ అన్నీ మా అడ్వకేట్ మేడం గారితో మీకు ప్రొడ్యూస్ చేస్తాము.
ఇక్కడ పొరపాటు కూడా మోసం చేసే అవకాశం లేదు. అవును మేడం. సో ఇప్పుడు ఇండియాలో అనుకోండి, నేను 5 లక్షలు సంపాదిస్తే 2 లక్షలు కూడా చూపించను, 2 లక్షలు సంపాదిస్తే 50,000 కూడా చూపించాం. నేను ఎంత సంపాదిస్తున్నా ప్రతి ఒక్కడు వచ్చి చూసే అవకాశం ఉండదు. కానీ ఆ దేశపు రూల్స్ అలా కాదండి అని చెప్పండి. సో ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాము. అదే రకంగా పిల్లల గురించి ఆలోచించండి, మీరేం భయపడకండి. ఖచ్చితంగా ఈ కేసులో మీరు నిర్దోషిగా బయటకు వస్తారు. ఒకవేళ భగవంతుడు సహకరిస్తే, ఇది చెల్లని పెళ్లిగా నిర్ధారిస్తే ఇంకా గొప్పగా ఏ కేసులకి సంబంధం లేకుండా మొత్తం టోటల్గా అన్ని కేసులు క్వాష్ అయిపోయే అవకాశం ఉంటుంది. మీరు నేనున్నానన్న ధైర్యంతోనే చనిపోవాలన్న ఆలోచన మానుకొని నేను ధైర్యంగా బ్రతకాలి అని అనుకున్నారా? అనుకున్నా మీతో మాట్లాడిన తర్వాత అనుకున్నానమ్మా. సో అదే ధైర్యంతో ఉండండి. మీరు చనిపోతే మీ బిడ్డలు అనాథలు అయిపోతారు, తల్లి లేని బిడ్డలు ఇప్పుడు తండ్రి లేని బిడ్డలు అయిపోతారు. ఎవరో చేసిన తప్పుకి, తప్పుడు వ్యవహారాలకి మీరు మీ కుటుంబం బలవాల్సిన పని అయితే లేదండి. ఓకేనా? ఖచ్చితంగా నేను మీకు సహకరిస్తాను. మీ దేవురు ఆ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని కేసుకి నేనే అక్కడికి వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్తాను, జడ్జి గారికి మీ ఆవేదన వ్యక్తం చేస్తాను. ఆ పెళ్లి చెల్లని పెళ్లిగానే ముందు ఫైలింగ్ చేస్తాను. ఓకేనా? అలాగే మేడం. కానీ ఇప్పుడు చాలా ప్రాణహాని ఉంది మేడం. అది కూడా అడుగుతానండి, ఎందుకంటే ఇండ్ల మీదకి వచ్చి దాడి చేస్తున్నారు కాబట్టి బైండ్ ఓవర్ రాపిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇండ్ల మీదకి రాకుండా వీళ్ళకి ప్రాణహాని ఏం జరిగినా వాళ్ళదే పూచి. లేదమ్మా, అతను మా ఫ్యామిలీ మెంబర్ బాంబే వేస్తాడటండి. అతను బాంబే చంపేస్తాడటండి. వాయిస్ మెసేజ్ ఉందమ్మా, వాయిస్ మెసేజ్ నా దగ్గర ఉంది. అది నేను పోలీస్ వారికి పంపిస్తానండి. కడప నుంచి ఏమైనా సప్లై చేస్తున్నాడేమో నాటు బాంబులు. ఏమన్నా నాకు పొలిటీషియన్ తెలుసు, నాకు పోలీసులు తెలుసు అని మొత్తం ఉందమ్మా. మొత్తం వాయిస్ పోన్లేండి, వీటితో పాటు పోలీసుల్ని పొలిటీషియన్ కూడా కేసులోకి లాగేద్దాం. జడ్జి గారికి ఎవరైతేనే అతను తెలిసిన వాళ్ళు విజయవాడలో ఉన్నారటండి, ఢిల్లీలో ఉన్నారటండి, హైదరాబాద్ లో ఉన్నారటండి. 10 లక్షలు ఇచ్చి ఏమైనా చేయించేస్తాను. నా దగ్గర వాయిస్ మెయిల్ పంపిస్తాను తమరికి. మీరు నాకు పంపించండి, నేను జడ్జి గారికి పంపిస్తాను. మీరేం భయపడకండి. అంటే మమ్మల్ని చంపేసేస్తే మొత్తం ఆస్తి మొత్తం వాళ్ళు అయిపోతుంది. వాళ్ళు హ్యాపీగా బతకొచ్చు. వాళ్ళ చెల్లితో గడ్డు ఉంది కదా, ఇది ఇస్తే విడాకులు ఇస్తే ఎంత ఇస్తాడో, 10 ఎంత ఇస్తాడో మొత్తం లేపేస్తే ఇంకెవరు అడ్డు ఉంటారు. మేము మా చెల్లి మేము మొత్తం తాగేసుకుందాం ఆస్తి, దాంతో మొత్తానికి మొత్తం మేనేజ్ చేస్తానమ్మా. ఎంత బరి తెగించాడంటే అమ్మా, చాలా ఇదిగా మాట్లాడుతున్నాడండి. అలాంటి వాళ్ళు మీద కంప్లైంట్ ఇచ్చిన సరికి పోలీసులు యాక్షన్ తీసుకుంటలేదండి. పాపం వాళ్ళకి ఎంత ఇచ్చారు అది కూడా చూద్దాంలేండి. జడ్జి గారి దృష్టిలో ప్రైవేట్ కంప్లైంట్ వేయించి ఇలా ఇళ్ల మీదకి దాడి చేయడానికి వచ్చినా ఇంతవరకు ప్రాపర్ ఎఫ్ఐఆర్ చేయలేదు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, వీళ్ళకి ప్రాణహాని ఉంది, ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు అని పోలీస్ వారి మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేయిస్తాను. మీకు 100% న్యాయం జరుగుతుంది, మీరు ధైర్యంగా ఉండండి. అతను అలాగే థ్యాంక్ యూ మేడం. అతను మేము పల్లెటూరు వాళ్ళేమో టౌన్ లో ఉంటారు, వీళ్ళు ఏం చేయలేరని చెప్పి ఆ రోజున అరెస్ట్ చేసిన కారణం కూడా అదేనమ్మా. మా పల్లెటూరు వాళ్ళని టౌన్ లో తీసుకెళ్లి అతను టౌన్ లో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేయించినాం నన్ను 498 లో. ఎంత దారుణం అంటే అసలు ఎటువంటి టౌన్ ఏంటి పల్లెటూరు ఏంటి సార్, మీరు ఇంకో దేశం దాటి వెళ్ళిపోయారు, ఈ దేశానికి సేవను అందిస్తున్నారు, 2 బిడ్డల్ని తల్లితో సమానంగా చూసుకుంటున్నారు. ఇంత ఇదిగా ఒక మంచిగా ఒక మగవాళ్ళు ఉండడం అనేది 100లో 10% ఉంటుంది సార్. ఆ 10 మంది దౌర్భాగ్యం ఏంటంటే ఆ 10 మంది కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళే. ఈ 90 మంది తాగుబోతులు, తిరుగుబోతులు, డబ్బులు వేస్ట్ చేసేవాళ్ళు బలాదురు తిరుగుతున్నారు. సో మీరేం భయపడకండి, ఖచ్చితంగా భగవంతుడు న్యాయం చేస్తాడు. నేను ఆ కేసులన్నీ ఒకసారి తిరగదోడి చూస్తాను. సో ఈ రకంగా క్లయింట్ ఆవేదన కూడా మీరు వినున్నారు. ఆస్ట్రేలియా నుంచి అతను పడుతున్న ఆవేదనకి అది ఇంకా చెప్పాలి అనే తపన. వాళ్ళ మదర్ చెప్పారు తను చనిపోదాం అనుకున్నాడని. ఆ రోజు నేను అతను నాకు కాల్ చేయమని చెప్పాను, వెంటనే కాల్ చేశారు. చేస్తే అతను చట్టం వస్తుందా నేను ఇలా చనిపోతాను. సార్ చట్టాలు మనం చనిపోతే వస్తాయి, మనం చనిపోతే ఏదో ఒక సొసైటీకి న్యాయం చేస్తామనేది కాదు సార్. మనం బ్రతికుండి సొసైటీలో మార్పు తేవాలి, సొసైటీలో చట్టాలని రూపాంతరం చేయాలి. అంతేకాని మీరు చనిపోయినంత మాత్రం ఎక్కడో ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి చనిపోతే ఇక్కడ భారతదేశంలో చట్టం వస్తుందా? భారతదేశంలోనే రోజుకి కనీసం 2,000 మంది ఇటువంటి తప్పుడు కేసులతోనో, భార్య వేధింపులతోనో, ఒక యాక్సిడెంట్గా ప్లాన్ చేసుకొని వాళ్ళందరూ వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితిని ఎదుర్కొన్నారు. మరి చట్టం మారిందా? 498లో అప్పట్లో అరెస్ట్ ఉండేది, ఇప్పట్లో అరెస్టు తీసేసి 41A ఇచ్చి ఇంటికి పంపించేస్తున్నారు. ప్రాపర్ ఎంక్వైరీ చేశాకే వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని. ఇంకా కూడా రాబోయే కాలంలో సుప్రీంకోర్టు ఎన్నో మార్పులు 498A చేయబోతుంది. సో ఎన్ఆర్ఐలు పెట్టిన అర్జీలు సుప్రీంకోర్టులో పిల్ రూపంలో ఎన్నో రకాలుగా దాఖలు చేసినారు. ఇలాంటి తప్పుడు కేసుల వల్ల మేము ఐఐటి ఖరగ్పూర్ కొన్ని లక్షలు చేస్తున్నాం, మైక్రోసాఫ్ట్లో ఒక పెద్ద కీలకమైన జాబ్లో ఉన్నాను, కానీ ఈ సమస్యతో బాధపడుతున్నాను అంటూ ఎంతోమంది సుప్రీంకోర్టుకి అర్జీలు కూడా పెట్టారండి. సో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈ కంప్లైంట్లో ఒక మెలకువలుగా మనకి ఉపయోగపడే రకంగా, క్లయింట్ని కాపాడే రకంగా కొత్త సూచనలు రావాలి. అమెండ్మెంట్స్, సవరణలు అనేది 100% జరుగుతుంది అతి తొందరలోని భావిస్తున్నాను.